నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాం. ఈ రోజు అయితే బీఆర్ఎస్ పార్టీ బాస్ కేసీఆర్ గారు అయితే విచారణ కాదని జరిగింది. అసలు ఏం మాట్లాడారు, అసలు ఏం జరుగుతుంది, నిజంగా లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తా వస్తుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏంది అసలు ఏం జరుగుతుంది, నిజంగా లక్షల కోట్ల స్కామ్ జరిగిందా, కేసీఆర్ గారు ఏం చెప్పారు? 94,000 కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టుల 1,00,000 కోట్ల స్కామ్ ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా జరిగిందో ఈ కాంగ్రెస్ ఎడ్డి సన్నాసులు ఒకసారి వివరించాలి. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. ఏదైతే రేవంత్ రెడ్డి ఆయనకున్న వ్యక్తిగత కక్షలో భాగంగానే కేసీఆర్ గారిని కమిషన్ పేరుతోటి, విచారణ పేరుతోటి తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. ఇన్ని రోజులు విచారణకు వస్తలేడు అనేసి బురద జల్లే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు విచారణకు వచ్చిన తర్వాత బాబు కేసీఆర్ గారు అక్కడ కమిషన్ ముందు చెప్పిన విషయాలు తెలిసిన తర్వాత రేపటి నుంచి ఈ ఎడ్డి సన్నాసులు ఏం మాట్లాడతారో ఒకసారి వాళ్ళ ముఖ చిత్రాలు ఏ విధంగా ఉంటాయో మనమే తెలుసుకోవాలి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారిపోయింది. కళ కుటుంబానికి మొత్తం లక్షల కోట్లు మొత్తం తినేసి కూర్చున్నారు. ఇప్పుడు పథకాలు ఇవ్వలేకపోతున్నాం ప్రజలకు అని చెప్పేసి పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తా ఉంది. లక్షల కోట్లు అంటున్న ఎడ్డి సన్నాసులు ఒక 100 కోట్లన్నా కమిషన్లు తీసుకున్నారు, ఇట్లా పాలైపోయింది అనేసి నిరూపించలేకపోయారు. ఇంకెన్ని రోజులు ప్రజలను ఏమారుస్తారు? 20 నెలలైతుంది అధికారంలోకి వచ్చి. ఇచ్చిన గ్యారంటీలను, ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించే విధంగానే ఈ కమిషన్ల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు. ప్రజా ధనాన్ని, ప్రజల సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే సుప్రీంకోర్టు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మామగారు కూడా ఇది మంచిది, ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించాల్సి వస్తుంది? ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి మామ గాని, రాజగోపాల్ రెడ్డి వాళ్ళు గాని కాళేశ్వరం మంచిది కాదు అని చెప్తలేరు. ఒక కాళేశ్వరం నచ్చని ఎవరికనంటే మన రేవంత్ రెడ్డి వర్యులకు కొంతమందికి మాత్రమే. కాళేశ్వరము తెలంగాణకు జల జీవనాధారం. కాళేశ్వరం గట్టక ముందు ఏ విధంగా ఉండే తెలంగాణ బతుకు చిత్రము, తెలంగాణ ముఖ చిత్రము, తెలంగాణ నీళ్ల కోస, కాళేశ్వరం వచ్చిన తర్వాత, కట్టిన తర్వాత నీళ్ల కోస ఏ విధంగా తీరిందో రేవంత్ రెడ్డి తెలుసుకొని మాట్లాడాలి. ఓనాడు ఒక సమయంలో అసెంబ్లీ సాక్షిగా ముచ్చట చెప్పిండు కదా, టీడీపీలో ఉన్నప్పుడు మా నాన్న చచ్చిపోతే మోటార్ కాడికి పోతే నీళ్లు రాలేదు, నీళ్లు తలకాయ మీద చల్లుకొని పోయినా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తెలంగాణలా అని చెప్పిండు కదా. ఆ పరిస్థితి లేకుండా చేసింది ఎవరు? కేసీఆర్ గారు కదా. కాళేశ్వరం గట్టి చెర్లను, చెలకలను, వాగులను, వంకలను, రిజర్వాయర్లను నింపి భూగర్భ జల శాతాన్ని పెంచింది కేసీఆర్ గారు కదా. ఆయనకి ఇప్పుడు కమిషన్లు ఎందుకు ఇస్తున్నారంటే పోలవరం లెక్క సాగ తీసుకుంటా సంవత్సరాలు సాగ తీసుకుంటా కట్టలే కదా కాళేశ్వరం. 3 ఏళ్లల్లా కాళేశ్వరం గట్టి కోస తీర్చిన నాయకుడికి ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇబ్బందులు పెట్టేటోడేమో ఓటుకు నోటు దొంగనేమో ఈ కలికాలంలో రాజ్యం వెళ్తాడు. తెలంగాణ తీసుకొచ్చిన ఆయనేమో తెలంగాణ ప్రదాతేమో కమిషన్ల మీద కూర్చుంటున్నాడు. అంతే. కాళేశ్వరం నుంచి మేడిగడ్డలో 2 పిల్లలు కూలిందని చెప్పి పదే మాట్లాడుతూ వస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మొన్న వాళ్ళు ఏదైతే శంకుస్థాపన చేసారో గంధమల ప్రాజెక్టు, మరి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు అదే చెప్పాలి. మరి ఇప్పుడు కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక్కటే కాదు, కుంగిన క్రాక్ ఇచ్చిన 2 పిల్లర్లే కాదు, మేడిగడ్డల 85 పిల్లర్లు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా గట్లనే ఉన్నాయి. నేను పోయి అక్కడ వీడియో కూడా తీయడం జరిగింది. మేడిగడ్డనే కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు ఉంటాయి, 15 రిజర్వాయర్లు ఉంటాయి, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, 21 పంప్ హౌస్లు ఉంటాయి, 560 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్ ఉంటాయి, 560 కిలోమీటర్ల ఎత్తుకు నీళ్లను పంపింగ్ చేసే సామర్థ్యం ఉన్నది, 141 టీఎంసీల నీటి స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది. అవన్నీ తెలియలేక, రిజర్వాయర్ల గురించి తెలియలేక, కాల్వల గురించి తెలియలేక, పంపుల గురించి తెలియక, బాహుబలి మోటార్ల గురించి తెలియక ఎదవ సన్నాసులు ఆడుతున్న ఎదవ నాటకాలు. అయితే ఏమైందంటే 60 ఏళ్లల్లా కాంగ్రెస్ తెలంగాణలకు నీళ్లు ఇయ్యలేదు. అరే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, 3 ఏళ్లనే నీళ్లు ఇచ్చిండు. నీళ్లు ఎట్టిస్తావు కేసీఆర్ 3 ఏళ్లల్లా, 60 ఏళ్లల్లా మాకు సాధ్యం కాలే అనేసి కమిషన్ పెట్టి పిలుస్తున్నారు. అంతే, ఏం లేదు. కాళేశ్వరం కమిషన్ కి బీఆర్ఎస్ బాస్ కావచ్చు, కొడుకైనటువంటి కేటీఆర్, హరీష్ రావు భయపడతా ఉన్నారని చెప్పేసి కూడా ప్రచారం నడుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఎక్కడనన్నా భయపడ్డట్టు మీకు కనిపించిందా? హరీష్ అన్న వచ్చిండు, ఆయన సమాధానాలకు వాళ్ళే అవక్కయ్యారు. ఆ ఘోష్ కమిటీనో ఏ కమిటీనో ఆ కమిటీయే అవక్కైంది. హరీష్ అన్నను తయారు చేసింది బాబు కేసీఆర్ గారు. ఆయన సమాధానాలకు ఘోష్ కమిటీ ఏమైందో రేపు చెప్తా. ఓకే, చివరిగా ఏం చెప్తా అంటే తెలంగాణ వ్యతిరేకుల మీద తెలంగాణ ద్రోహులు రాజ్యమేలుతున్నారు కాబట్టి కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియక ఎడ్డిగాడులు, ఎడ్డి సన్నాసులు ఈ నీళ్లు ఏ విధంగా ఎత్తిపోయాలో తెలియక
పంట పొలాలను ఎండబెడుతూ కేసీఆర్ గారి మీద ఉన్న గ్రడ్జుతోటే ఈ విధంగా చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేద్దామని చూస్తున్నారు. భూమికి, ఆకాశానికి, సూర్యుడికి, చంద్రుడికి ఉన్నంత విలువ ఉన్నది కేసీఆర్ గారికి. ఎవ్వరూ ఆయనను అప్రతిష్ట పాలు చేయలేరు. కేసీఆర్ గారి నుంచి తెలంగాణను, తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ గారిని ఎవరు విలదీయలేరు. ఆనాడు మా కోసం ఆయన నిలబడి తెలంగాణ తెచ్చిండు. ఈనాడు ఆయన కోసం ప్రతి ఇంట్లో మేము నిలబడతాం. ఆయనకు నిలబడి బాసటగా నిలుస్తాము. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ. ఒకప్పుడు ఎట్లుండే మన అవ్వ అయ్యలు ఏ విధంగా నీళ్ళ కోసం గోసపడుతుండే, పంట పొలాలు ఎండిపోతుంటే. 2014 తర్వాత నీళ్ళు ఇచ్చిన తర్వాత మన పంట పొలాలు ఏ విధంగా వండినాయో మనకు తెలియదా? మన పండించడానికి చేసిన కృషి ఏందో మనకు తెలియదా? 24 గంటల కరెంట్ ఇచ్చింది బాపు కేసీఆర్ కాదా? ఎరువులు ఇచ్చింది బాపు కేసీఆర్ కాదా? పెట్టుబడి సాయం ఇచ్చింది బాపు కేసీఆర్ కాదా? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేము ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి ఇట్లా కట్టినాము, ఇది ఇట్లా ఈ విధంగా ఉన్నది అని చెప్పుకోలేకపోయినాం. కానీ రేవంత్ రెడ్డి అనేటోడు చెప్పుకునే అవకాశాన్ని మాకు కల్పించినందుకు ధన్యవాదాలు. కేసీఆర్ అంత పెద్ద స్కామ్ అంటే ఇది ఒక ఆటలాగా ఆడుకుంటున్నారు. కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది పబ్లిక్ అందరికీ తెలుసు. సో ఈ స్కామ్ అనేది ఫేక్. ఇంత పెద్ద ఎత్తున మహిళలు అందరు వచ్చారు, అభిమానంతో వచ్చారు. మా కేసీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. సో అది ఏది లేదు కాబట్టి ఇది ఒకటి ముందు పెట్టి ప్రభుత్వాన్ని నడిపించడం జరుగుతుంది. అంటే కలవకుడ ప్రభుత్వం ఇది ఏటీఎం లో వాడుకుంది, కాళేశ్వరాన్ని లక్షల కోట్లు వాళ్ళ ఫ్యామిలీకే పరిమితం చేసుకున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి చెప్తూ వస్తా ఉంది. మరి నిజంగా అంటారా? లేదు, అది ముమ్మాటికి నిజం కాదు. సో ఇది ఏంటి అంటే ఏం చేయకుండా ఇలాంటి ప్రభుత్వం పనులు ఏమి లేవు కాబట్టి ఇది ఒక పనిగా క్రియేట్ చేసుకొని దీన్ని పబ్లిక్ లో ఇష్యూ చేయడానికి చూస్తున్నారు. కాకపోతే ఇలా ఎలాంటిది కాదు, ఇదంతా అబద్ధం. అంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లక్షల కోట్ల స్కామ్ జరిగింది, అందుకే మేము పథకాలు కావచ్చు, ఆ గ్యారంటీలు కావచ్చు ఇవ్వలేకపోతా ఉన్నాం, అందుకే ప్రజలందరూ మమ్మల్ని అందుకే వ్యతిరేకిస్తా ఉన్నారు, డబ్బులంతా కలవకుండా పరిమితం అయిపోయాయి అని చెప్పేసి ప్రతిసారి చెప్తూ వస్తాను. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి పాలననే రావడం లేదు. సో 420 హామీస్ ఇచ్చాడు, ఒక్క హామీ కూడా చేయలేదు. మహిళలకి 2500 ఇస్తా అని చెప్పాడు, ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చింది లేదు. సో అవన్నీ దాచుకోవడానికి, అవన్నీ చేయకపోవడానికి ఇప్పుడు ఆయన దగ్గర ఎలాంటిది లేదు కాబట్టి, చేసే అంత సీన్ లేదు కాబట్టి ఈ రోజు కేసీఆర్ పైన ఇంత పెద్ద నింద వేయడం జరిగింది. సో అది ముమ్మాటికి రాంగ్. మేము అభిమానులం చెప్తున్నాం, ఆయనకి మేము కార్యకర్తలము, ఇలాంటి తప్పు ఆయన చేయలేదు కాబట్టి డేర్ గా ఈ రోజు ఆయన వస్తున్నాడు ఇక్కడికి. కేసీఆర్ గాని, హరీష్ రావు గారు కానీ కేటీఆర్ భయపడతా ఉన్నారు, ఈ కేసులో అరెస్ట్ అవుతామని చెప్పి భయపడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అది ముమ్మాటికి జరగదండి. కేసీఆర్ అరెస్ట్ అయ్యేంత సీనే లేదు. సో అక్కడ తప్పు జరగలేదు కాబట్టి కేసీఆర్ అరెస్ట్ అయ్యే సీనే ఉండదు. కల్వకుంట్ల ఫ్యామిలీ అంటాడు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఉద్యమాలు చేసినప్పుడు ఏడున్నాడు అయ్యా ఈ సీఎం. మరి ఇప్పుడేమో కల్వకుంట్ల ఫ్యామిలీ మరి కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం రోడ్ల మీద పడి వండుకొని తిని గోడవాడినాడు. మరి కేసులు వేసినప్పుడు అప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ కనిపించలేదు ఆయనకి రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఉన్నాయి, నువ్వు ఇచ్చినాయి ఏమేమో అవన్నీ చెప్పినావు ఎలక్షన్లప్పుడు, అవన్నీ రిలీజ్ చేయరా నాయన అంటే లేనిపోని వాళ్ళ మీద పెట్టుడు వీళ్ళ మీద పెట్టు. ఒక బాగా కావాలి ఎక్కడికి వెళ్ళి కేసీఆర్ ఫ్యామిలీ కానీ కేసీఆర్ అందరు కలిసి కానీ ఆయన మీద ఒకటి నింద మోపేయాలని ప్లాన్ చేస్తారు. కానీ అది ఏమీ కాదు, అది స్కాన్ కాదు, ఏం కాదు, మంచిగా చేసిండు. చిన్నగా మొలగా ఒక ఇల్లు కట్టుకుంటే ఒక ఇల్లు కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది, అది ఇల్లు కూడా కట్టుకుంటామా, దానికి మళ్ళీ సరి చేసుకుంటావు. నువ్వు వచ్చినావా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు చెయ్యి. ఇప్పుడు ఏం లేదు, పైసలు లేకుండా సీఎం ఎందుకైనావు? మా కేసీఆర్ వచ్చినప్పుడు, సార్ వచ్చినప్పుడు కూడా పైసలు లేకుండా ఆయన ఎట్లా తీసుకొచ్చిండు? మరి ఆయన కూడా కష్టపడే తీసుకొచ్చిండు. మరి నువ్వు కూడా తీసుకురా, నువ్వు తీసుకొచ్చే. ఇప్పుడు ప్రభుత్వానికి జనాలలో ఏమైతుందంటే కేసీఆర్ ఎక్కడ నుంచి తీసుకొచ్చిండో తెలియదు, కానీ కేసీఆర్ మంచి పనులు చేసిండని తెలిసింది. మరి నువ్వు కూడా తీసుకొచ్చి మంచి పనులు చేసి నువ్వు కూడా కేసీఆర్ కంటే మంచి పేరు తీసుకొచ్చుకో. చూద్దాం, నీ దమ్ముంటే చూపెట్టు. 1 ఇయర్ కాలే మొత్తం రోడ్ల మీదకి వచ్చి, మీరు కూడా ప్రతిపక్షాలు ఉండు కదా. అప్పుడు మేము ప్రభుత్వం వచ్చిన మీరు ప్రతిపక్షాలు మీరేం చేస్తున్నప్పుడు మేము ఇప్పుడు చేస్తున్నాం. మరి మేము ఇప్పుడు కొట్లాడుతున్నాం. మరి ప్రతిపక్షాలకి ఇంతమంది వచ్చి నిలబడ్డాం ఇక్కడ. మరి నువ్వేం చేసినావు అప్పుడు? కేసీఆర్ చేస్తుంటే ఏం చేసినావు అప్పుడు? ఏం చేతగలదు అప్పుడు? ఇప్పుడు నువ్వు ఇరానైనా నువ్వు ఇచ్చినా ఏమైనా హామీలు ఉన్నాయి, నువ్వు ఇయ్యి. పెద్ద హామీలు పెట్టు, ఒక్క హామీ రిలీజ్ చేయమంటే ఏమైనా కేసీఆర్ ఫ్యామిలీ ఎప్పుడు గుర్తుకొస్తుందా? అప్పుడు రాలే. అప్పుడు ఇంటికి ఒకళ్ళు వచ్చినాం, ఆయన ఇంట్లోకి వెళ్ళి మొత్తం వచ్చింది ఫ్యామిలీ అంతా. అప్పుడేం చేసినావు? అప్పుడు చేతగలదా? ప్రతిపక్షంలో ఉన్నావు కదా అప్పుడు కూడా. నువ్వు మరి చేయనుంటి అప్పుడు ఇవే పనులు ఇప్పుడు మేము చేస్తున్నాం చూడు. అప్పుడు నువ్వు చేయనుంటి చేతనైనంత. మరి చాతగాని మాటలు పట్టుకొని ఇవన్నీ ఎందుకు? నువ్వు చెప్పిన ఏవేవి రిలీజ్ చేస్తానో ముందు అవి రిలీజ్ చేయ. మామూలుగా చెప్పినావా? అట్లా చెప్పే నువ్వు
గెలిచినావు, లేకుండా నిన్ను ఎవరు గెలిపిస్తుంటారు తెలుసా? బీఆర్ఎస్ ప్రజలు మర్చిపోయారని చెప్తున్నారు. మర్చిపోతే ఇంత పబ్లిక్ ఎక్కడ ఒక మీటింగ్ కనిపించలే, వరంగల్ ఒక మీటింగ్ పెడితే కనిపించలే, గల్లీ గల్లీకి పోతుంటే నీకే సోషల్ మీడియాలో చూస్తలేవు. మనం ఏం చూస్తున్నాం, ఆయననే చూస్తున్నాడు. ఇప్పుడు మేము మాట్లాడిందంతా మనం గొప్ప చెప్పుకునేది కాదు, సోషల్ మీడియాలో ఆయననే చూసుకుంటుడు. ఆయననే పెండల రాయేసుకొని ఆయన జీత కొట్టుకుంటుడు. మేమైతే ఎవరం ఏమంటలేం కదా. నువ్వు ఎవరెవరికి ఇండ్లు కూలగొట్టుడు, బండ్లు పెట్టుకొని బీదలు రోడ్ల మీద అమ్ముకుంటోళ్ళను బండ్లు వీకేసుడు, వాళ్ళ పండ్లు అమ్ముకొని పువ్వుల దుకాణాలు ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. లేవర్లే కదా వాళ్ళంతా, వాళ్ళ బతుకుల మీద నువ్వు వేసినావు. మేము ఎందుకంటాం, నీకు ప్రజలే బుద్ధి చెప్తున్నారు. మేము అస్సలే ఎవరం ఏమంటాం, పెద్ద పెద్దలు ఎవరు ఇన్వాల్వ్ కావట్లేరు, గరీబ్ వాళ్ళే ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళే తిడుతున్నారు, నిన్ను వాళ్ళే అంటున్నారు. కళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చి నిన్నేం తిట్టాలి, పబ్లికే తిడుతుంది. అంటే మళ్ళీ 20 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ వస్తే బీఆర్ఎస్ ప్రజలందరూ మర్చిపోయారు. సంవత్సరాలు బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ వస్తాడు. జర్ర ఇప్పుడు పెట్టమని ఎలక్షన్ దమ్ముంటే ఇప్పుడు పెట్టమను, ఎవరు వస్తారో చూస్తాం. ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్లు పెట్టమను, నీకు చూపిస్తాం. అప్పుడే నువ్వు కార్పొరేట్ ఎలక్షన్లు పెట్టినాక మేము చూపిస్తాం ఏందో. నువ్వు గెలిచేదా గెలవందో ముందు కార్పొరేట్ ఎలక్షన్లు నీకు చూపిస్తాం. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టామనండి, ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కేసీఆర్ గారే వస్తారు మళ్ళీ సీఎం గా. ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఆయన, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు స్కామ్ చేసిండ్రంటే ఎట్లా నమ్ముతారు? ఎవ్వరు నమ్మే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిని ఇప్పుడు కూడా జోహార్లు ఆయనని ఇప్పుడు కూడా ఒక్కొక్కరు మనసులో గుండెల్లో పెట్టుకొని తిరుగుతున్నారు ఆయనని. ఇప్పుడు కూడా ఎందుకు ఒక్కొక్కరు పెన్షన్ తీసుకున్నప్పుడు ఆయన వల్ల మేము బతుకుతున్నాం, ఆయన వల్ల బతుకుతున్నాం. ఒక కుటుంబంలోనైనా సరే ఎవరైనా సరే అనేది ఏంది, ఒక పెద్ద మనిషి నాకు కొడుకున్నాడు, నా పెద్ద కొడుకున్న ఒక ముసలామ తీసుకున్నా సరే నా పెద్ద కొడుకున్నారు అనుకుంటారు. ఒక విడ పెన్షన్ తీసుకున్నా నా అన్న నాకు ఇస్తున్నారు అనేసి అనుకుంటున్నారు. అట్లా ఉంటున్నారు. కానీ ఆయన వెంబడి ఎవరు వస్తున్నారు? ఇప్పుడు చూడండి ఇంతమంది జనాలు, మీరే చూస్తున్నారు ఇంతమంది జనాలు వచ్చిండ్రు అనేసి. అంటే బీఆర్ఎస్ పార్టీని వదులుకున్న వాళ్ళమా? వదులుకుంటే ఇట్లా వస్తామా? వదులుకున్న వాళ్ళు ఇట్లా రారు. అదే కాంగ్రెస్ పార్టీ ఒక మీటింగ్ పెట్టండి, ఉండరు. అది మొన్న ఇక్కడ చూడండి వరంగల్ అక్కడ మీటింగ్ పెట్టిండ్రు, జనాలు ఎట్లా వచ్చిండ్రు. ఇంట్లో 40 కిలోమీటర్ల దూరం అయినా సరే వెళ్ళినాము. ఆయన మీద అభిమానంతో వస్తున్నాము, అభిమానంతో ఉంటున్నాము. ఆయన కాంగ్రెస్ పార్టీ డబ్బులు వస్తే ఇస్తారనేసి అనుకొని పోయేటోళ్ళు ఎవ్వరు లేరు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక నమ్మకం, అది మాకు ఒక ఆయన ధైర్యం. అట్లా ఉన్నాం మేము. న్యాయ సలహాలు అంటే ఇక్కడ క్లియర్ గా ఎక్కడైతే ప్రాజెక్ట్ సంబంధించిన ఎస్టిమేషన్ అమౌంట్ ఉందో, ఎస్టిమేషన్ అమౌంట్ ఎక్కడ కూడా దుర్వినియోగం అయినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, అదేవిధంగా పటిష్టంగా ప్రాజెక్టు కట్టిండ్రనే నివేదిక కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. నిజంగా ఇలా ఇచ్చినప్పుడు ₹1 ఎలాగా మిస్యూజ్ అయింది, ప్రాజెక్టు వ్యయం ఎలా దుర్వినియోగం అయింది, నిజంగా కట్టడం అనేది నిజంగా ప్రాపర్గా లేనప్పుడు కట్టడానికి కుంగడానికి కారణం ఏంటి అనేది ఫస్ట్ విశ్లేషించాలి. దాని మీద ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసినాక కుంగడం అనేది ప్రకృతి పరంగా మాత్రం కుంగితే మాత్రం ఇప్పుడు వరదలు వస్తాయి, వానలు వస్తాయి. అదేవిధంగా అలాంటప్పుడు కుంగినప్పుడు ఎవరు దానికి బాధ్యులు కాదు, కట్టిన సంస్థ బాధ్యులు కాదు, కట్టించిన మంత్రులు బాధ్యులు కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బాధ్యులు కాదు. అలాంటప్పుడు ఇలాంటి కమిషన్ వేసి కాలయాపన చేయడానికి తప్ప ఇందులో ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయం దుర్వినియోగం కానప్పుడు, ప్రాజెక్టుకు మిస్యూజ్ కానప్పుడు, ఫండ్ మిస్యూజ్ కానప్పుడు, దానివల్ల ప్రజా ప్రయోజనాలు కలిగినప్పుడు ఇలాంటి కమిషన్ వేసి నీళ్లు ఆపే ప్రయత్నం చేయడం అనేది ప్రజా ప్రయోజనాలని వాళ్ళ కలిగించకుండా ఆపిన రేవంత్ రెడ్డి మీద నిజంగా ఇలాంటి కమిషన్ గిట్ట రిపోర్ట్ కూడా ప్రాపర్గా ఇవ్వకపోతే దీన్ని కూడా మేము ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రిపోర్ట్ కూడా ఫేక్ రిపోర్ట్ గిట్ట ఫైల్ చేసినట్టయితే ప్రాపర్గా అంటే ఇన్వెస్టిగేషన్ చాలా మంది సాక్షులను విచారించడం జరిగింది కమిషన్ జస్టిస్ ఘోష్ గారు. నిజంగా వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రాపర్గా లేనప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తాము. నిజంగా దాన్ని ఒకవేళ అందులో హైకోర్టులో మా ఫేవర్గా ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని సీరియస్గా మేము మాలిషియస్ ప్రాసిక్యూషన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ కాళేశ్వరం విషయంలో లక్షల కోట్లు మింగారి కలకుండా ప్రభుత్వం, అందుకే మేము ప్రజలకి సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేకపోతా ఉన్నాం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా కల్వకుంట్ల ఫ్యామిలీ లక్షల కోట్లు మింగినప్పుడు ఇలాంటి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పథకాలు ఎందుకు వస్తాయి? ఒక రైతు బంధు ఎందుకు వస్తుంది, ఒక రైతు బీమా ఎందుకు వస్తుంది, దళిత బంధు ఎందుకు వస్తుంది, దళిత బీమా ఎందుకు వస్తుంది, బీసీ బంధు ఎందుకు వస్తుంది, స్టూడెంట్స్ కు రుణాలు ఎందుకు వస్తాయి, స్కాలర్షిప్లు ఎందుకు వస్తాయి, ఏదన్నా ఇప్పుడు వస్తుందా? ఈ ప్రభుత్వం ఏదైనా ఎందుకు ఇవ్వట్లేదు అంటే అప్పుడు కేసీఆర్ ఎందుకు ఇచ్చాడు? నిజంగా డబ్బులు తిన్నప్పుడు అది అంటే ఆర్థిక శాఖ దగ్గర డబ్బులు లేనప్పుడు ఇవ్వాల్సిన ఫండ్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అంటే రూలింగ్ ప్రాపర్గా లేనప్పుడు ఇలాంటి కమిషన్లు ప్రజా ప్రయోజనాల దృష్టిలో నువ్వు కమిషన్లే, ప్రజలకు నష్టం పరిచే కార్యక్రమాల కోసం కమిషన్ అయ్యి, లేదంటే ఒక కమిటీలు పెట్టు, దానికి ప్రజా అభివృద్ధి స్కీమ్స్ కోసం ప్రజల నుంచి మీరు సూచనలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినది తప్ప ఇలా కాలయాపన చేసే కమిషన్లు వేయడం వల్ల సమయం వృధా అవుతుందని నాకు అనిపిస్తుంది. కేసీఆర్ గారు అయితే విచారణకు చాలా రోజులుగా కేసీఆర్ అసలు రారు, ఏదో ఒకటి మ్యాన్పులేట్ చేసి అక్కడే ఉంటాడు, ఎప్పుడు
కూడా ఏ విచారణ హాజరు కాలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు కూడా వస్తాడు రాదని చెప్పేసి కూడా కొందరు అభిమానులు కూడా కొంచెం ఆతృతగా వెయిట్ చేశారు. వచ్చిన తర్వాత లోపల అసలు ఏం జరగబోతుంది, బయటకు వచ్చి ఏం మాట్లాడబోతా ఉన్నారు క్లియర్ గా హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, చట్టాన్ని గౌరవించే వ్యక్తులు, చట్ట పరిధిలోనే వాళ్ళు నడుచుకునే వ్యక్తులు, చట్టాన్ని నమ్మే వ్యక్తులు. మీరు చూస్తున్నారు గత 1.5 year కాలంగా ఎలాంటి అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులు పెడతారు. ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను చూడకుండా ప్రతి ఒక్కరిని కేసీఆర్ గారి వరకు ఇబ్బందులు పెడుతున్నారు. నిజంగా ఒక ఆర్థిక శాఖకు సంబంధం లేనప్పుడు, ప్రాజెక్టులో వ్యయము మిస్యూజ్ కానప్పుడు కేసీఆర్ గారిని పిలవాల్సిన అవసరం ఏముంది. కాబట్టి పిలిచిరు కాబట్టి చట్టానికి గౌరవించి ఈరోజు కేసీఆర్ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం, వాళ్ళు అడిగిన సమాచారం కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ కి బీఆర్ఎస్ పార్టీ భయపడుతుంది, బీఆర్ఎస్ బాస్ భయపడుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే క్లియర్ గా అండి, ఇక్కడ భయపడుతుంది మనం ఈ కమిషన్ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు భయపడలేదు కాబట్టి, ప్రజలకు, రైతులకు ఉపయోగపడే స్కీమ్ కాబట్టి అది ఎంత ఉపయోగమో తెలియజెప్పడానికి ఈరోజు కమిషన్ ఎదురుకు రావడం జరిగింది. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు నిజంగా మీరు గమనిస్తే, అదే కాళేశ్వరం బేస్ చేసుకుని జల విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు జలాన్ని, నీరుని అందివ్వడం జరిగింది. ఈరోజు విద్యుత్ సరఫరా అయిపోయింది, రైతులకు నీరు కూడా ఇవ్వడం, విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా మనకు కొద్ది రాబడి కూడా పెరగడం జరుగుతుంది. దాని ద్వారా ఇన్కమ్ సోర్స్ రావడం జరుగుతుంది. ఈరోజు ఇన్కమ్ సోర్స్ ఆపడం ఒక ఎత్తు అయితే, విద్యుత్ ఉత్పత్తిని ఆపడం ఒక ఎత్తు అయితే, రైతులకు నీళ్లు ఇవ్వడం కూడా ఆపడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుంది, రాష్ట్రంలో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని తగ్గిపోయి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు రావడానికి ఇలాంటి కారణాలు కూడా అవుతున్నాయి. ఈరోజు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏదైతే కాళేశ్వరం దాంట్లో విచారణకు పిలిచి, ఇదేదో అంటే పబ్లిక్ డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగం. ఏదైతే ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అబద్ధపు దొంగ హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఏదైతే పబ్లిక్ ని మభ్యపెట్టి, పబ్లిక్ ని ఆశ పెట్టి అధికారం దక్కించుకొని అవి అమలు చేయడం వాళ్ళకి కావడం లేదు, వాళ్ళకి సాధ్యమైతే లేదు. అందుకే ఏదో ఒక ఆ విచారణ, ఈ విచారణ అని చెప్పి ఒకసారి హరీష్ రావు గారిని, ఒకసారి కేటీఆర్ గారిని, ఒకసారి కేసీఆర్ ని ఆ విచారణ చేసి పబ్లిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. 6 గ్యారంటీలు పబ్లిక్ ప్రజలు అడగద్దని చెప్పి డైవర్ట్ చేస్తున్నారు తప్ప ఈ విచారణ అంతా తుతుపుతు కేసే. ఇదేంటంటే విచారణ ఎందుకు చేస్తారండి? 24 గంటలు కరెంట్ ఇచ్చింది తప్ప, రైతుకి పెట్టుబడి సాయం ఇచ్చింది తప్పు చేశాడా, లేకపోతే రైతుకి వాటర్ ఇచ్చింది తప్పు చేశాడా? ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం గట్టి ఈ రోజు ప్రతి పంటకి 24 గంటలు కరెంటు, వాటరు, వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి రైతుని గుండెల్లో పెట్టుకొని రైతుని రాజు చేసినటువంటి అతి గొప్ప అధినాయకుడిని ఈ రోజు విచారణకి ఏదైతే పిలిచిండో ఇది చాలా సిగ్గుచేటు. మొత్తం తెలంగాణ సభ్య సమాజం మండిపడతా ఉంది. రైతులు స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి, రైతులంతా ఇదంతా చూస్తున్నారు మీరు, ఇంత క్రౌడ్, ఇంత రైతులు వచ్చి ఈరోజు స్వచ్ఛంగా వచ్చి నిరసన తెలపడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రస్తుత ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ఇప్పుడైనా మారండి. ఇప్పుడు ఇంకా మీకు ఒక 3 సంవత్సరాల పదవి కాలం ఉంది. ఈ 3 సంవత్సరాలైనా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, మీరు ఇచ్చిన దొంగ హామీలు, 420 హామీలు అమలు చేసి ఇప్పుడైనా మీరు ప్రజలకి దొంగ హామీలు లేదు అని చెప్పి నిరూపించుకొని ఇవేనా హామీలు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. లక్షల కోట్ల అప్పులు జరగడం వల్లనే సంక్షేమ పథకాలు కావచ్చు, 6 గ్యారంటీలు ఇవ్వలేకపోతా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తూ వస్తా ఉంది. చూడండి, లక్షల కోట్లు అప్పైంది. ఒకటి అబద్ధం అనేది 60 సార్లు చెప్తే నిజమవుతుంది. అది మా సార్ చెప్తుండే, అబద్ధం 60 గడపలు తాగి వచ్చేసరికి నిజం ఇంటి బయలులేదు అన్నట్టు. అబద్ధం ప్రతిసారి ఎవడో పట్టుకొని దొంగ అంటే అది దొంగలాగా అయిపోయింది. అప్పు అయిందంటే ఎంత అప్పు చేసిడో అంతకి 100 రెట్లు ప్రాపర్టీస్ ఉన్నాయి, అంతకి 100 రెట్లు అభివృద్ధి ఉంది. చూస్తలేరా అండి కేసీఆర్ గారు? కడుపులో ఉన్న పిండం నుండి చచ్చిపోయే ముసలి వరకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు వచ్చి గుండెలు పెట్టి కాపాడుకున్నాడు. ఇది నిజం కాదా? ప్రజలకు తెలియదా? ప్రజలు చూస్తలేరా? ప్రజలు కూడా సంస్కారం ఉన్నది, ఆలోచిస్తారు. ఏదో ఒక 2% తేడాతో ప్రజలు కొంచెం ఏమైపోయిందంటే ఆశపడ్డారు. ఒక 2% తేడాతో ఓడిపోయినాం తప్ప ప్రజల గుండెలో ఈ రోజు వరకు కూడా ఇంత క్రౌడ్ రాదండి. ప్రజల గుండెలో ఈ రోజు వరకు కేసీఆర్ గారికి సముచిత స్థానం ఉంది కాబట్టి ఈ రోజు ఇట్లా ఇంత క్రౌడ్, ఇంతమంది రైతులు రావడం జరిగింది. అంటే కాళేశ్వరం కమిషన్ కి బీఆర్ఎస్ పార్టీ బాస్ భయపడతా ఉన్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తూ వస్తాం. ఒకటే విషయం, కేసీఆర్ దాకా పోనవసరం లేదు. నేను ఒక తెలంగాణ నికాసైన కార్యకర్తగా భయం అనేది మా బ్లడ్ లోనే లేదండి. భయం అనేది మా బ్లడ్. ఆ టైంలో ఉద్యమంలో కొట్లాడి, ఆ టైంలో రబ్బర్ బుల్లెట్ తింటాం, వాటర్ స్ప్రేలు కొట్టాం, తొక్కిరు మమ్మల్ని వేసి. ఆ టైంలో ఆంధ్ర పోలీసు వాళ్ళు, ఆంధ్ర నాయకులు కొట్టాం. అప్పుడే భయపడలే, ఇప్పుడు ఎందుకు భయపడతామండి? తన ప్రాణాలను తెగించి రాష్ట్రాన్ని కాపాడిన నాయకుడు ఆయన బాటలు నడిస్తే మేము భయపడతామా అండి? మా బ్లడ్ లోనే, తెలంగాణ బ్లడ్ లోనే భయం అనేది లేదు. భయం అనేదే మేము జానం. మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి,
సరే, మీరు నన్ను ప్రశ్న అడిగినరు, నా జవాబు ప్రజలకు చెప్పవలసిందే. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు. లెజెండ్ టీవీ ప్రేక్షకులు కూడా తెలియజేసేది ఏంటంటే, ఈరోజు నీతి నిజాయితీ నిబద్ధతకు మారు పేరు మా కేసీఆర్ గారు. త్యాగాల పునాది పైన స్థాపించింది మా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళను నిజం చేసింది మా కేసీఆర్ గారు. తెలంగాణ జాతిపితగా పిలువబడే కేసీఆర్ను అవినీతి ఆరోపణలు చేస్తే, ఈరోజు బురద జల్లే కార్యక్రమం చేస్తే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఈరోజు తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లు అందియటం కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు ఎండాకాలం సైతం మరి తాగునీళ్ళు అందించినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. ఇదే కాకుండా హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా మరి ఇటు విద్యుత్తో పాటు మరి వాటికి ఇండస్ట్రీస్కి అవసరమైనటువంటి నీళ్ళు అందించినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అబ్బరబోయే విధంగా తక్కువ కాలంలో మరి ఎక్కువ సాగు అయ్యే విధంగా రైతాంగానికి అందించింది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈరోజు నేను గొప్ప ప్రాజెక్ట్ అని ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనగా నేను చెప్తలేను. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు నితీష్ గడ్కరీ గారు కూడా చాలా సందర్భాలలో మరి చెప్పడం జరిగింది. ఈరోజు చాలా సందర్భాలలో కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కోమటిరెడ్డి లాంటి పెద్ద నాయకులు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. సరే, ఇప్పుడు మాట మారొచ్చు, లేక ఇంకేమైనా కుట్రలు చేసి ఈయన బీఆర్ఎస్ పైన బురద జల్లే కార్యక్రమం చేయొచ్చు, కానీ రికార్డ్స్ ఉన్నాయి. ఇదే కాకుండా పేపర్లలో కూడా మరి సుప్రీంకోర్టు కూడా బ్రహ్మాండమైనటువంటి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ప్రాజెక్టు మీద ఈరోజు కేసీఆర్ గారిని కావాలని బీఆర్ఎస్ పార్టీని అబాస్పాలు చేయాలని చేస్తున్నారు. ఇది ముమ్మాటికి మరి తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ అంటే ఒక దేవునితో సమానం. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టే సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సుప్రీంకోర్టు అన్నో అనుమతులు ఇచ్చిన వాళ్ళు కూడా స్వాగతించారు. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందన్న కాంగ్రెస్ పార్టీ? అంటే ఈ రోజు కేసీఆర్ కు మరొక్కసారి తెలంగాణ ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది. మరొక్కసారి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని మరి ముఖ్యమంత్రిగా చేయాలనే ఒక పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పార్టీ పటిష్టతతో పనిచేస్తున్నారు. కాబట్టి మా మోరల్ డిస్టర్బ్ చేయాలని చెప్పి, మా ఆత్మశైర్యం దెబ్బతినాలని చెప్పి వీళ్ళు చేసే ప్రయత్నంగా తప్ప మరొకటి లేదు. కడిగిన ముత్యం లాగా మా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎం లాగా వాడుకుంది కల్వకుంట్ల ప్రభుత్వం అని చెప్పేసి పదే పదే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ రోజు మరి అవినీతికి పాల్పడ్డది ఏ పార్టీయో తెలుసు, అవినీతికి పాల్పడి జైలుకు పోయింది ఎవరో తెలుసు. మరి అటువంటి వాళ్ళు అంటే పచ్చకామర్లు అయిన వాళ్ళకు లోకమంతా పచ్చగా అన్నట్టు మరి వారు చేసే అవినీతి అందరి మీద రుద్దాలని చూస్తున్నారు. మా ప్రభుత్వం కానీ, మా పార్టీ కానీ, మా నాయకుడు కానీ ఎక్కడ కూడా అవినీతికి మరి తావు లేకుండా బీఆర్ఎస్ బాస్ భయపడతా ఉన్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ భయపడేది ఉంటే ఎందుకు వస్తుందంటే అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా కమిషన్ మీద గౌరవంతో రావడం జరిగింది. 94,000 కోట్ల డిపిఆర్ మాత్రమే చెప్పారు తప్ప 94,000 కోట్లు ఖర్చు అయింది. 94,000 కోట్ల అవినీతి జరిగింది ఎవరు చెప్పలే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కోసం కేసీఆర్ గారు కాళేశ్వరం కడితే ఆ కాళేశ్వరం ఎట్లా బదనాం చేయాలని ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేస్తే 4 ఓట్లు వస్తాయని, రేపు ఎలక్షన్ లో 4 సీట్లు వస్తాయని ఆలోచన చేస్తే తప్ప 100% ఇది అబద్ధ ప్రచారం నేను తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా ఇవాళ కేసీఆర్ గారి సైనికులు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పాలవరం ఏదైతే కాళేశ్వరం పేరుతోటి, అదే విధంగా ఇటు పాలమూరు ఎత్తిపోతల, రంగారెడ్డి ఎత్తిపోతలతోటి ఏదైతే రైతాంగం లాభపడ్డదో ఆ రైతాంగం అంతా కూడా ఎందుకు తరలి వచ్చిర్రు? ఇవాళ ఒక మాట చెప్పకుండా, ఒక మాట పిలిపియకుండా ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజు రైతాంగాన్ని చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఆ 2 ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతాంగం ఎట్లా న్యాయం జరిగిందని ఆలోచన చేసుకుని ఇలా వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది రైతులు ఇవాళ ఈ యొక్క ఆకుపచ్చ కండువ కప్పుకొని ఎందుకు వచ్చినారు? కేసీఆర్ గారి యొక్క మంచి చేసిరు కాబట్టే కదా. కాబట్టి కేసీఆర్ గారిని బదనాం చేస్తూ, కేసీఆర్ గారిని అబాస్పాలు చేస్తూ, కేసీఆర్ క్యారెక్టర్ని అసెస్ చేస్తూ ఏదో చేసినాం, ఏదో తోడ తీసినాం అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు సార్. ఇవాళ సుమారు 18 నెలలుగా సార్ ఇవాళ ORR లో కుంభకోణం అన్నారు, ఏమైనా తేల్చిర్రా? అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పారు, ఏమైనా తేల్చిర్రా? అదే విధంగా ధరలు లక్షల కోట్ల ఏమైనా తేల్చిర్రా? కాళేశ్వరంలో జరిగిందంటారు, ఏమైనా తేల్చిర్రా? అదే విధంగా విద్యుత్ ఒప్పందాల్లో జరిగిందంటారు, ఏమైనా జరిగిందా? ఇవాళ ఏ దాంట్లో కూడా ఇలా సుమారు 12 ఆరోపణలు చేసినారు. ప్రధానంగా లగిచర్లలో మా కేటీఆర్ గారు, మా పార్టీ వరకు పెట్టి కొట్లాడుతూ ఉంటే కేటీఆర్ అరెస్ట్ చేయాలని చూసారు. ఆ రోజు మా కేటీఆర్ గారు చెప్పినారు, గిరిజన రైతాంగం కోసం మీరు జైల్లో పెడుతుంటే పెట్టండి, ప్రభుత్వం సిద్ధమని చెప్పేసి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు. ఇవాళ కూడా మేము చెప్తున్నాం మీ లెజెండ్ టీవీ ద్వారా, కేసీఆర్ గారిని తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వడమే పాపమని నువ్వు భావిస్తే, తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాన్ని చేయడమే పాపమని నువ్వు ఇస్తే, ఇవాళ ఆ పాపమని నువ్వు ఆలోచన చేసి ప్లాన్ చేసుకొని ఇలా కేసీఆర్ని ఒకవేళ జైలు పంపుతానంటే నువ్వు
కేసీఆర్ వేధిస్తాడేనో, కేసీఆర్ విచారణ పేరుతోటి అనేక రోజులు బీఆర్కే భవన్స్ తిప్పుతాడేనో 100% ఇవాళ రైతాంగం కోసం కేసీఆర్ గారు ఏదైనా ఎదుర్కోవడం కోసం సిద్ధం ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే అనేక విమర్శలు ఎదుర్కొండు కేసీఆర్, అనేక రకాల ఇబ్బందులు పడ్డాడు కేసీఆర్, అనేక రకాల శాపనార్థాలు పెట్టబడ్డాడు కేసీఆర్, అనేక రకాల దిష్టి బొమ్మలు కాల్చబడ్డాడు తెలంగాణ ఉద్యమంలో. కేసీఆర్ని తిట్టనోడు ఉండవడన్న తెలంగాణ ఉద్యమంలో అన్ని రకాల తిట్లు పడ్డా నా ప్రజలు బాగుండాలి, నా తెలంగాణ రావాలి, నా తెలంగాణ సుసంపన్నం కావాలనే ఆలోచన కేసీఆర్కి ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్ని విమర్శలు చేసినా సూర్యుడి మీద ఉమ్మేస్తే మళ్ళీ తన ముఖం మీదే పడ్డట్టు ఇవాళ కేసీఆర్ గారి మీద ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని పేలాపాలు వేలినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని జుగుప్సాకరమైనటువంటి విషయాలు చేసినా, ఎన్ని కమిషన్ల చుట్టూ పిలిచినా కేసీఆర్ గారి యొక్క ప్రభగాని తగ్గదు. సూర్యుడు ఎప్పుడు కేసీఆర్ సూర్యుడే. నువ్వు ఎప్పుడైనా సూర్యుడి మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తే నీ మీదే పడుతుంది రేవంత్ రెడ్డి అని చెప్పి మీ లెజెండ్ టీవీ ద్వారా చెప్తా ఉన్నాను. ప్రాజెక్ట్ ఒక ATM లో వాడుకుంది కల్వకుంట్ల ప్రభుత్వం, సొమ్మంతా వాళ్ళ ఫామ్ హౌస్ లో పెట్టేసుకుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. బ్రదర్ ఇవాళ 1100 పైచిరుకు కాలువలు, ఇవాళ 370 పిల్లర్లు, 3 బారేజీలు, సుమారు 19 రిజర్వాయర్లు, ఈ విధంగా ఒక చూస్తూ పోతుంటే అనేక రకాల సంగ్రామమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరంలో 3 సుందిల్లా, అన్నారము, మేడిగట్ట సంబంధించిన ప్రాజెక్టులకు అయిన ఖర్చు 9,000 నుంచి 10,000 కోట్లు బ్రదర్. 10,000 కోట్లలో లక్షల కోట్ల అవినీతి జరిగిందా? ఇలా మేడిగడ్డ ఒక్కటే కదా కొంచెం ఇబ్బంది పడ్డది. సున్నిధుల బానే ఉంది, అన్నారం బానే ఉంది. ఇలా మేడిగడ్డ పునర్నిర్మించమని చేయమని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది చేయొచ్చు అని చెప్పేసి. పునర్నింప చేయకుండా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? రాజకీయమే కదా ఇలా. ఏదైనా కేసీఆర్ ని ఏదో చేయాలి, కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలి, కల్వకుంట్ల కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, కేటీఆర్ ని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు ఇక్కడ. ఈయన ఏమంటున్నట్టే నేను జైలు పోయినా కాబట్టి కేసీఆర్ ని జైలు పంపాలి, నేను జైలు పోయినా కాబట్టి కేటీఆర్ ని జైలు పంపాలి. నువ్వు ఎందుకు జైలు పోయినావు? స్వతంత్ర సంగ్రామం కోసం పోయినావా? తెలంగాణ సాయుధ పోరాటాలు పోయినావా? తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమాలు పోయినావా? నేను ఏమన్నా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైలు పోయినావు నువ్వు. నేను జైలుకు పోయినా కేసీఆర్ పంపిండంటే నువ్వు ఎందుకు పోయినావు జైలుకు? తెలంగాణ కోసం అయితే పోలేవు కదా. కేసీఆర్ జైలుకు పోయినా ఇబ్బంది పడ్డా, మాటలు పడ్డా, తిట్లు పడ్డా, శాపనార్థాలు పడ్డా, ఏ ఇబ్బంది పడ్డా, ఆ రోజు ఏ దానికోసం పడ్డా కూడా కేసీఆర్ తెలంగాణ కోసం పడ్డాడు. ఇవాళ నువ్వు మళ్ళా కూడా కేసీఆర్ ని మళ్ళా జైలు పంపాలని ప్రయత్నం చేసినా, కేసీఆర్ ఇబ్బంది పెట్టాలని చూసినా, కాళేశ్వరం పేరు విచారణ పేరుతో తిప్పాలని చూసినా కేసీఆర్ అనేవాడు ఎవరికి భయపడడు. 100కు 100% అన్ని రకాలుగా న్యాయ వ్యవస్థ మీద, చట్టం మీద మాకు నమ్మకం ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజల మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. డెఫినెట్ గా తెలంగాణ రైతాంగం కోసం ఎంత కాడికైనా కేసీఆర్ సిద్ధమే. కేసీఆర్ సైనికులుగా, ఇవాళ గులాబీ సైనికులుగా ఎవరు పిలిపియకున్నా కూడా ఇవాళ వేలాది మంది ప్రజానికం రైతాంగం ఇక్కడికి వచ్చి కేసీఆర్ చూద్దామని వచ్చినారు. అయ్యో కేసీఆర్ ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు? కేసీఆర్ తప్పేం చేయలేడు కదా. కేసీఆర్ రైతుల కోసమే బాగు చేయాలని ప్రయత్నం చేసింది కదా. కేసీఆర్ గోదావరి జిల్లాలో వాటా కోసమే ప్రయత్నం చేసింది కదా. కేసీఆర్ రైతు కోటి ఎకరాల మాగాన్ని చేద్దామని తపన పడ్డాడు కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కట్టిండు కదా, 3 సంవత్సరాలు కట్టిండు కదా అని రైతులు బాధపడుతున్నారు. మేము చూస్తా ఉన్నాం. రైతులు గొగ్గోలు పెడతా ఉన్నారు, కన్నీళ్లు పెడతా ఉన్నారు, గుండెలు రోజు బాదుకుంటా ఉన్నారు. కారణం ఏంటి? కేసీఆర్ అనేవాడు ఎప్పుడు కూడా పేగుబంధం లాంటి తెలంగాణతోటి. కాబట్టి కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గదే ప్రయత్నం చేసిండు, ఎక్కడుండో మనం చూసినాం. రాజశేఖర రెడ్డి గదే చేసిండు, ఎక్కడుండో చూసినాం. చంద్రబాబు నాయుడు గదే చేసిండు, ఎక్కడుండో చూసినాం. ఈ రేవంత్ రెడ్డి కూడా గదే చేస్తున్నాడు. గాయన కూడా గాలకు పెట్టిన గదే పడుతుంది తెలియజేస్తాం. లక్షల కోట్ల స్కామ్ జరిగింది కాబట్టి, అప్పులు అయిపోయాయి కాబట్టి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతా ఉన్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. నేను చెప్తా 10,000 కోట్లే బ్రదర్. 3 ప్రాజెక్టులకు అయింది 10,000. ఈ ఇబ్బంది పడేది మేడిగడ్డ ఒకటే. 3,662 కోట్లపై 3,662 కోట్లలో 2 పిల్లర్లు ఇబ్బంది పడితే లక్షల కోట్ల అవినీతి ఆడదగినట్టు నేను అడుగుతున్నాను. వేయాలి వాటికి అయిన ఖర్చే 3,662 కోట్లు. మేడిగడ్డ మీరు DPR చూడండి, మీరు ఆన్లైన్లో కొట్టి చూడండి. మేడిగడ్డ ప్రాజెక్టుకి అయిన ఖర్చు ఎంత? 3,600 పైచిలకు కోట్లు మాత్రమే. 3,600 పైచిలు కోట్లలో లక్షల కోట్ల అవినీతి ఆడ జరిగింది. అందులో జరిగింది 2 పిల్లర్లు మాత్రమే. ఇవాళ 2 పిల్లర్లు జరిగిన అవినీతి, 2 పిల్లర్లు కూలితే పునర్నిర్మించే ప్రయత్నం చేయాలి కదా. ఎలక్ట్రుంది అయిపోయినా బ్రదర్. ఇవాళ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు పేషెంట్ని హాస్పిటల్ తీసుకుపోకుండా FIR కాలేదని, పోలీసు రాలేడని, డాక్టర్ రాలేడని పేషెంట్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డికి మేము సూచన చేస్తా ఉన్నాం. యాక్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ పేషెంట్ హాస్పిటల్ తీసుకుపో, ఫస్ట్ బాగు చేయి, ఫస్ట్ ఆ పేషెంట్ ని బయటకు తీసుకురా ఫస్ట్. కానీ పేషెంట్ బయటకు తీసుకురాకుండా పోలీసు వాళ్ళు వచ్చినాక ఆగాలి, గుద్దినోడు చూసినా గుద్దినోడు ఎవరో తెలాలి అని పేషెంట్ చంపే ప్రయత్నం చేస్తా ఉండు. మేడిగడ్డను చంపడం అంటే తెలంగాణ రైతాంగాన్ని చంపడమే, తెలంగాణ రైతుల కన్నీళ్లు మళ్ళా చూడడమే. కాబట్టి రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీ ఆటలు ఇక సాగవు. కేసీఆర్ బయలునాడు, తెలంగాణ ప్రజలు సోయికొచ్చినారు, తెలంగాణ రైతం ఇవాళ 100% వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా మరొకసారి తెలంగాణలో కేసీఆర్ ని కోరుకుంటా ఉన్న దీనికి సాక్ష్యం.
అన్న చెప్పండి, కాళేశ్వరం కమిషన్ కి బీఆర్ ప్రభుత్వం పదే పదే చెప్తాం, నిజంగా భయపడతా ఉన్నారు? ఈరోజు హాస్యాస్పదం కావచ్చు, హరీష్ రావు గారు మొన్న వచ్చి 9th రోజు వచ్చి ఫుల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే యాక్చువల్గా ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే బదలాం ఏంటంటే ఆ తుమ్మిడి ఎక్కి దగ్గర కడితే గ్రావిటీ ద్వారా వస్తుండే నీళ్లు వీళ్ళు మొత్తం కూడా రివర్స్ పంపింగ్ చేయడానికి మేడిగడ్డ దగ్గర కట్టిరని. ఎందుకు కట్టాల్సి వచ్చింది? తుమ్మిడి ఎక్కిడి దగ్గర వాటర్ అవైలబుల్ లేవని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. అదే విధంగా ఆడ 152 మీటర్స్ హైట్ లో డ్యామ్ కట్టాలంటే దానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. మహారాష్ట్రకు సంబంధించి 3,500 ఎకరాలు సేకరించాలి. అది సేకరణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాబట్టే తెలంగాణ రాగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే మేడిగడ్డలు కట్టాలని నిర్ణయం తీసుకోలే. తుమ్మిడెక్టి కోసం ప్రయత్నాలు చేసింది ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. తుమ్మిడెక్టిలో కట్టడం కోసం మహారాష్ట్రలో ఉండేటటువంటి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలతో కూడా చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము, మేము ఇక్కడ 152 మీటర్ హైట్కి మేము ఒప్పుకోమన్న పరిస్థితులలో ఆడ వాటర్ అవైలబిలిటీ కూడా లేవని చెప్పేసి సిడబ్ల్యూసీ చెప్పిన సందర్భంలో వ్యాప్కోస్ అనే సిడబ్ల్యూసి కింద పనిచేసేటటువంటి సంస్థ ద్వారా లైడార్ సర్వే చేపించి అదేవిధంగా ఎక్స్పర్ట్ కమిటీ ఇంజనీర్స్తో, రిటైర్డ్ ఇంజనీర్స్తో ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ తీసుకొని దాన్ని ఒక సబ్ కమిటీ మంత్రివర్గ క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా చర్చించి దాన్ని క్యాబినెట్లో ఆమోదించుకొని చేసుకొని టెండర్స్ కాల్ఫర్ చేసి మొత్తం కూడా డిజైన్ చేసి మేడిగడ్డలో బ్యారేజ్ కట్టడం జరిగింది. ఇలా కాళేశ్వరం అంటే చాలా అందరికి ప్రజలకందరికి తెలిసిపోయింది. మొన్న హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, హరీష్ రావు గారు చెప్పిన తర్వాత కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ కాదు, దాంట్లో 2 ఫీలర్లు కావు. కాళేశ్వరంలో మొత్తం కూడా 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంప్ హౌస్లు ఉన్నాయి, 21 సబ్ స్టేషన్లు, ఇవన్నీ కూడా 203 కిలోమీటర్ల టనల్స్ ఉన్నాయి. అదేవిధంగా 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, 141 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా ఆస్పదంగా కాళేశ్వరం మునిగిపోయింది అంటుడు. ఎందుకు మునిగిపోతే నువ్వు మొన్న గత వారంలో గంధమల్ల ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల రిజర్వాయర్కి శంకుస్థాపన చేసిండు. ఆ దానికి నీళ్ళు ఎక్కడి నుండి తెస్తా అంటున్నాడు? మల్లన్న సాగర్ నుండి తెస్తా అంటున్నాడు. మల్లన్న సాగరు కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? అదే విధంగా మూసి ప్రక్షాళన చేస్తా అంటుండు. హైదరాబాద్లో మొత్తం ఇల్లులు గులగొట్టి ఇదంతా చేసేసి మూసి ప్రక్షాళన అంటున్నాడు. ఆ మూసి ప్రక్షాళనకు హైదరాబాద్కి తాగునీటి కోసం 30 టీఎంసీలు తెచ్చుకొని వస్తా అంటుండు. అవి కూడా మల్లన్న సాగర్ నుండి తెస్తా అంటుండు. మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, బస్వాపూరు, ఇవన్నీ అన్నపూర్ణ సాగర్, ఇవన్నీ కూడా కాళేశ్వరం భాగం కదా, మొత్తం ఇంటాక్ట్ ఉన్నాయి కదా, మొత్తం వర్కింగ్ ఉన్నాయి కదా. ఈ సంవత్సరం కూడా ఇంజనీర్లు, ఇరిగేషన్ సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన ఇంజనీర్లు ఈ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఏంటంటే దాదాపు 20,33,000 ఎకరాలు ఈ కాళేశ్వరం కింద సాగు అయిందని చెప్పేసి ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు ఇంకా కూడా సిగ్గు లేకుండా కాళేశ్వరంతో 1 ఎకరా పారలేదని ఒక మంత్రి అంటాడు, 1,00,000 ఎకరాలని ఒక మంత్రి అంటాడు. వీళ్ళకి సిగ్గు శరం ఏమీ లేదు, తెలంగాణ ఆత్మ లేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాళేశ్వరాన్ని ఎండగొట్టాలి, గోదావరి నీళ్ళని మొత్తం కూడా ఎండబెట్టి బనకచెర్లకు, ఆంధ్రాకు గోదావరి నీళ్ళని తీసుకుపోవడానికి చంద్రబాబు, మోడీ, ఇక్కడ రేవంత్ రెడ్డి ముగ్గురు కుట్ర పన్ని తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా విరమించుకోవాలి. తెలంగాణ మీరు ఎన్ని రోజులు ఆపినా 3 సంవత్సరాలు ఆపగలుగుతారు, అంతకన్నా ఆపలేరు. ప్రజలందరూ గ్రహించారు. ఈరోజు కేసీఆర్ గారు కూడా స్పష్టంగా అన్ని ఆధారాలతో ఎందుకు రిజర్వాయర్లు మార్చడం జరిగింది, ఎందుకు రీఇంజనీరింగ్ చేయడం జరిగింది, ఇవన్నీ కూడా పూర్తిగా అన్ని సాక్ష్యాధారాలతో సహా అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజల దృష్టిలో కేసీఆర్ గారు తారాస్థాయిలో ఉన్నాడు. ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు సూర్యుడు లాగా కేసీఆర్ అంటాడు. నువ్వు కనీసం ఒక 2 సెకండ్లు చూడలేవు నువ్వు రేవంత్ రెడ్డి. నువ్వు ఉమ్ముతున్నా అంటే నీ ముఖం మీద పడుతుంది. ప్రతి సందర్భంలో అట్లా జరుగుతుంది. నువ్వు ప్రతి విషయంలో నువ్వు కమిషన్లు వేసేసి ఈ 18 ఏళ్ల కాలంలో నువ్వు 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేసినావా? నీ 420 హామీలు అమలు చేసినావా? ఎక్కడ పోయినా నీ హామీలన్నీ ప్రజలకు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. మూసీలు అని చెప్పి, హైడ్రాల్ అని చెప్పేసి, లగచెర్ల అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పి ప్రజల్ని మొత్తం కూడా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. విరమించుకోవాలి. ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో నీళ్ళేంది పాలేంది తేలిపోతాయి. మెడకాయ మీద తలకాయ నోడు మాట్లాడే మాటలు కావు ఇవన్నీ. బుద్ధి శరం సిగ్గున్నోడు ఎవడు కూడా ఇట్లా మాట్లాడకూడదు. 1,00,000 కోట్లు అవినీతి జరగడం ఏంటంటే ఆ ప్రాజెక్టే 80-90 కోట్ల మధ్యన దానికి ఖర్చు అయింది. 2 టీఎంసీలు ప్రతిరోజు ఎత్తిపోసే దానికోసము 3 బ్యారేజీలు, తర్వాత అనేక రిజర్వాయర్లు, దాదాపు 20-22 రిజర్వాయర్లు, కొన్ని 100 కిలోమీటర్ల కాలువలు, దాదాపు ఒక 200 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ సొరంగాల మార్గం ద్వారా కాలువలు, తర్వాత బాహుబలి మోటార్లు, అనేక లిఫ్ట్ ఇరిగేషన్ యూనిట్స్, వీటన్నిటినీ సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డలో కూలిపోయిన అది పరెలు బాసిన 2
పిల్లర్లు కాదు, 2 పిల్లర్లు. అసలు మొత్తం మేడిగడ్డకి ఖర్చు పెట్టింది 4,000 కోట్ల రూపాయలు, సుమారుగా ఎంతో 4,000 ఎంతో పెట్టినారు. దాంట్లో మొత్తం 84 పిల్లర్లలో 2 పిల్లర్లు క్రాక్ వచ్చినాయి. క్రాక్ ఎందుకు వచ్చింది ఏందనేది పరిశోధన చేసుకోవాలి. పరిశోధన చేసి దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థ కూడా వాటిని రిపేర్ చేసుకోవచ్చు అనేది చెప్పింది. మరి ఏం చేయాలి ప్రభుత్వం అనేది, ఏం చేయాలండి? దానికి వీలైనంత తొందరగా రిపేర్ చేయాలి. ఇప్పుడు 18 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఫస్ట్ రిపేర్ చేసి మాట్లాడతావా, లేకపోతే ఇదంతా మాట్లాడుకుంటూ కూర్చొని రైతుల్ని నాశనం పట్టించే కార్యక్రమము, తర్వాత కాళేశ్వరం పనికిరాందని, 2 పిల్లర్లు కూలిపోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని, ఎన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కోసము కట్టింది అనేది ఒకటి నిర్ధారణ జరగాలి. తర్వాత వాళ్ళు కట్టిన ప్రాజెక్టులలో ఎన్ని ప్రమాదాలు జరిగినాయి, ఆ రోజుల్లోనే ఎన్ని వందల కోట్లు, ఆ రోజు 100 కోట్లు, ఇవాళ 1000 కోట్లకి 10,000 కోట్లకు సమానం. అట్లా ఎంత నష్టం జరిగింది మన కళ్ళ ముందు జరిగినది కదా. మన మహబూబ్ నగర్లో ఒకటి మొత్తం వాళ్ళే కొట్టుకొని పోయింది సోమశిల. తర్వాత మన కళ్ళ ముందు జరిగింది కదా అది మన సొరంగం, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ SLBC సొరంగం. తర్వాత ఇట్లా అనేక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని ప్రమాదంగా చూడాలి కానీ దాన్ని పొలిటిసైజ్ చేసి, దాన్ని రాజకీయం చేసి, రైతులకు సున్నం పూసే కార్యక్రమం చేసి, రైతుల్ని, నీకు కోపం ఉంటే, మీకు నిజంగా దమ్ముంటే, మీరు ఒక పార్టీ అయితే ప్రజల కోసం కొట్లాడదలుచుకుంటే, మీకు పాలిటిక్స్ ఉంటే మీరు మాతో కొట్లాడండి. కానీ రైతులను అడ్డం పెట్టుకోవడం ఏంది, రైతుల్ని నష్టం చేయడం ఏంది? ఆడలేక మధ్యలోడు అన్నట్టుగా మీకు చేతగాక ఒక ప్రాజెక్ట్ చేత కాదా, మీరు ఇస్తామన్న ఒక వాగ్దాన్ని అమలు చేయలేకపోక ఈ రకమైన డ్రామాలు చేయడం అనేది పూర్తిగా ఇది ప్రజా వ్యతిరేకము, దౌర్జన్యము, దుర్మార్గము. తర్వాత ఒక ప్రభుత్వం చేయదగ్గ పనులు కావు ఇవి. ఏం కమిషన్ వేసినారు మీరు? ఏం తేలుతుంది కమిషన్? ఏమున్నది ఇందులో తేలేదానికి? ఇంత అద్భుతమైన ప్రాజెక్టు 3 సంవత్సరాలు కట్టిందనేది తేల్చవచ్చు. తద్వారా ఇన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చినారనేది తేలుతుంది. ఇంత పంట పండిందని తేలుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టే ప్రజలకు ఉపయోగపడకుండా ఉండుంటే 19,20,000 ధాన్యం ఉత్పత్తి 2012-13లో ఉంటే 2020-23కి 3,20,00,000 ధాన్యం ఉత్పత్తి ఎట్లా వస్తుంది? 3,20,00,000 టన్నుల ఉత్పత్తి ఎట్లా వస్తుంది? తర్వాత అనుభవించిన రైతులకు తెలియదా? ప్రజలంతా గుడ్డోళ్ళు, తెలివి తక్కువళ్ళు, అవలగాళ్ళు అనుకుంటున్నారు. అంటే ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసి ఇవాళ మీరు ఏం ప్రచారం చేయదలుచుకున్నారు? ఇవాళ వీళ్ళు చేసే ప్రచారం ఖర్చు కానివ్వండి, ఇట్లా ఈ కమిషన్ల ఖర్చు కానివ్వండి, తర్వాత ఇవి అనేక రకాలుగా బేఫుసూల్ ఖర్చు ఏదైతే ఉందో దాంట్లో ఒక 2 పైసల వంతు మీరు కనుక ఈ అందాల పోటీలు కానివ్వండి, ఈ పరిపాలన అధికార దుర్వినియోగం కానివ్వండి, వీటిల్లో అయ్యే ఖర్చులో 2% ఖర్చు పెడితే మేడిగడ్డలో పరెల్ బాసిన 2 పిల్లర్లు ఈ పాటికి అయిపోయేది. అరే అంత పెద్ద ప్రాజెక్టు 20 రిజర్వాయర్లు, 22 రిజర్వాయర్లు, తర్వాత కొన్ని వేల కిలోమీటర్ల కాలువలు, తర్వాత బాహుబలి మోటార్లతో పంప్ హౌజులు, బ్యారేజ్లు, ఇవన్నీ 3 సంవత్సరాలలో కట్టి ప్రజలకి నీళ్ళు అందిస్తే 2 పిల్లర్లు రిపేర్ చేసి నీటిని నిల్వ చేసి రైతులకి చేతగాని ప్రభుత్వం ఇట్లాంటి పనులు కాకుండా ఎట్లాంటి పనులు చేస్తుందని అర్థం చేసుకుంటారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కొంగిపోయి ఉంటే నిజంగా వాళ్ళు శంకుస్థాపన చేసినటువంటి గంధమల ప్రాజెక్టులు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? అదే కదా, ఇప్పుడు ఆ 2 పిల్లర్లు కూలిపోవడం వల్ల ప్రాజెక్టు మొత్తం ఆగిపోతుంది. ప్రాజెక్టు కట్టేటప్పుడే సోర్స్ ఆఫ్ వాటర్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వర్కౌట్ చేసినారు. ఒక విజన్ తోని, ఒక దూరదృష్టితోని టెక్నీషియన్స్, తర్వాత ఇంజనీర్లు, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సలహాలు తీసుకొని నీటి సోర్సు మల్టిపుల్ సోర్సెస్ నుంచి దానికి అరేంజ్ చేయడం జరిగింది. ఈ 2 పిల్లర్లు చేస్తే ఏమవుతుంది?
ఆ 2 పిల్లర్లు చేయాలి కదా, చేస్తే వాటర్ వృధాగా సముద్రంలో కలవదు, ఎక్కువ ఆయకట్టుకి ఉపయోగపడుతుంది. మంచినీళ్ళు ఇవ్వాలి. హైదరాబాద్లో ట్యాంకర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా రాలేదా మీరు చూస్తున్నారా లేదా? ఉన్నాయా లేవా? ఇవాళ ట్యాంకర్లను రోడ్డు మీదకి తీసుకొని వచ్చినారు ప్రతి చోట. మంచినీళ్ళు సరిగా రావట్లేదు ఊళ్ళల్లో. ఎందుకు? 2 ఉన్నాయి అందులో. ఒకటి ప్రజలు అంత సుఖపడద్దు, కష్టపడాలనే ఆలోచన కాంగ్రెస్ ఎప్పుడైనా అంతే. వాళ్ళ కష్టాలని మించి వాళ్ళు ఉపయోగాన్ని కోరుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం. రెండోది, కమిషన్లు తీసుకోవాలి కదా ట్యాంకర్ల వాళ్ళ దగ్గర, వాని దగ్గర, వీని దగ్గర. వీళ్ళ లోకల్ లీడర్లు వసూలు చేసుకునే దానికోసం అవకాశాన్ని కల్పించడు, వాళ్ళకు వ్యాపారాలు కలిగించడు. కానీ ఇప్పుడు అల్టిమేట్గా ఏమవుతుంది, ఈ చర్యల వల్ల, ఈ చర్యల మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలు సౌకర్యవంతంగా ఉండి వాళ్ళు సమృద్ధిగా ఉంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. చదువులు చదువుకునే దానికి ఆలోచనలు చేస్తారు, మంచిగా ఉండే దానికోసం ప్రయత్నం చేస్తారు. ప్రతిరోజు అభివృద్ధి సాధించడం అని అంటే సమాజం ముందుకు పోతుంది. మరి వీళ్ళు చేసే పనులు కానీ, వీళ్ళు చేసే ఆలోచనలు కానీ, వీళ్ళు మాట్లాడే మాటలు కానీ సంస్కారహీనంగా ఇవాళ ప్రవర్తిస్తూ ఉన్నారు. సంస్కారహీనంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఓ చిన్న లేదు, ఓ పెద్ద లేదు. ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవాళ మనం అసెంబ్లీలో కానివ్వండి, బయట కానివ్వండి, అఫీషియల్ మీటింగ్లలో కానివ్వండి, సంస్కారహీనంగా జరుగుతూ ఉన్నది. ఇది మంచిది కాదు కదా. తర్వాత అరే చిన్న చిన్న విషయాలకి చాలా పెద్దగా ఆలోచించి మనం చూజ్ చేసుకుంటాము. ఓ పనికి పెట్టుకుంటే, ఒక సుతారుని పెట్టుకుంటే, ఒక గుంపమేస్త్రిని పెట్టుకుంటే, ఇల్లు కట్టేటప్పుడు మంచిగా చూసుకుంటామా? 4-5 కనీసం కన్సల్ట్ చేస్తామా? వాడు నేను రూపాయి పని ₹10 చేస్తామని అంటే పెట్టుకుంటే ఏమవుతుంది? పని నాణ్యత ఉండదు, అసలు పనే జరగదు. నీ పైసలు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇవాళ కూడా గదే జరిగింది. ఓటు తీసుకున్నాడు, టోపీ పెట్టిండ్రు, అయిపోయింది. గదే అందులో కార్యక్రమమే ఈ చండాలమైన చెత్త పనులు చేస్తాం. ఇప్పుడు ఖర్చు పెట్టింది ఎంత? 94,000 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? ఎవడన్నా కామన్ సెన్స్, బుద్ధి జ్ఞానం ఉన్నోడు అటువంటి వాడు చెప్తారా? ₹1,00,000 ఖర్చు పెట్టకుండా ₹1,00,000 అవినీతి జరుగుతుందా? 94,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు అంటే అక్కడనే వాళ్ళు మాట్లాడేదంతా లంగ మాటలు, బద్మాష్ మాటలు, బోగస్ మాటలు, ప్రజలు మోసం చేసే మాటలు అంతే వెళ్ళిపోయింది కదా. ఇంకా కూడా ఏమక్కర్లే. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారే చెప్పిండ్రు. ఎవడో చెప్పింది ఖర్చు పెట్టింది 94,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎట్లా తింటారా? బుద్ధినోడు ఉంది ఆవిడ అని మరి. ఇంకా బుద్ధి లేనటువంటి వాడు మరి చెప్పాలి. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు అందరూ కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి సమావేశంలో అందరూ కూడా కరెక్ట్, ఇది దీనికి సంబంధించి పూర్వవైభవం రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా మాట్లాడి మంచిది అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది? రాజకీయం కోసం ఏమీ లేదు. మీరు చెప్పినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు చెప్పిను, వాస్తవంగా చెప్పిను. కాళేశ్వరం అద్భుతం. మా పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యేనే హరీష్ గారు ఇచ్చేటటువంటి ప్రెజెంటేషన్ కి మాట్లాడలేక, సమాధానం లేక పార్లమెంట్ నుంచి ప్రిపేర్ కాలేదు, అసెంబ్లీ నుంచి ప్రిపేర్ కాలేదు, పారిపోయింది అని చెప్పేసి ఆయనే మాట్లాడాడు. ఇలా రాజకీయ అవసరం, రాజకీయ ప్రాపకం, పబ్బం గడుపుకోవడం కోసం, దండుకోవడం కోసం ఏమైనా మాట్లాడుతారు. నిజంగా మేడిగడ్డలో 2 పిల్లలు కుంగిపోతే వాళ్ళు శంకుస్థాపన చేసినటువంటి గంధమల ప్రాజెక్టులు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నట్టు అన్నమాట. అదే కదా మేము మంచిగా మీకు అర్థమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు. మేడిగడ్డ లాంటి 3 బ్యారేజ్లు ఉన్నాయి. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం 3 బ్యారేజ్లు ఉన్నాయి. ఆ మూడింటి ఖర్చు కూడా 10,000 కోట్లు. మేడిగడ్డకు 4,600 కోట్లు, సుందిలకు 2,100 కోట్లు, అన్నారానికి 2,300 కోట్లు, అన్ని కలిపి 10,500 కోట్లు. ఇది కాళేశ్వరం కాదు. ఇట్లా 100 ప్యాకేజీలు ఉన్నాయి. ఆ 100 ప్యాకేజీల్లో అటు మేడిగడ్డ ఒకటి. దాంట్లోనే రంగనాయక సాగర్ ఉన్నది, అన్నపూర్ణ సాగర్ ఉన్నది, కొండపోచమ్మ సాగర్ ఉన్నది, మల్లన్న సాగర్ ఉన్నది, బస్వాపూర్ రిజర్వాయర్ ఉన్నది. అవే కాకుండా మొన్న గొప్పగా పోయి వారం క్రితమే నల్గొండ జిల్లాలో యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా శంకుస్థాపన చేసినటువంటి గంధమల రిజర్వాయర్ కూడా దాంట్లో ఆ ప్రాజెక్టులో భాగమే. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో ఇవే కాకుండా 204 కిలోమీటర్ల టన్నల్స్ కాలువ ఉన్నది, సొరంగ కాలువ ఉన్నది. 1,530 కిలోమీటర్ల పొడవున ఒక ఓపెన్ కాలువ ఉన్నది. తర్వాత 19 పంపు హౌజులు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 22 పంపు హౌజులు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇది కదా, ఇదంతా కలిపి కదా. ఒకటి 500 కోట్లు, ఒకటి 600 కోట్లు, ఒకటి 1000 కోట్లు, ఇట్లా జరిగింది. మొత్తం ప్రాజెక్టు కాస్టే అయ్యిందే 94,000 కోట్లు. ఇవన్నీ చెప్పినాయి. దాంట్లో మేడిగడ్డ ఒక భాగం. దాంట్లో మేడిగడ్డలో కూడా 8 బ్లాకులు ఉంటే 8 బ్లాకులలో 7వ బ్లాక్లో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగిన మాట నిజమే. ప్రపంచంలో ఏ భారీ నీటిపారుదల ప్రాజెక్టు కట్టినా
సాంకేతిక పరమైనటువంటి సమస్యలు రావటము సహజము. ఆ వచ్చినటువంటి సాంకేతికపరమైనటువంటి సమస్యల్ని సాంకేతికంగా అప్పటికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఆ సమస్యని పరిష్కరించుకొని ప్రాజెక్టుని వినియోగంలోకి తెచ్చుకుంటారు, వాడుకుంటారు. ఏ బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు కూడా వీళ్ళలాగా ఒక 2 పిల్లర్లు కూడితే 18 నెలలుగా ఎగ్జిబిషన్ లాగా వచ్చినటువంటి వాళ్ళ చూపించి రైతాంగాన్ని ఎండబెట్టి రాష్ట్రాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. నేను ఒక పాట అడుగుతున్నా, మన ఇల్లే మీరే ఇల్లు కట్టుకుంటే ఆ కట్టుకుంటున్నటువంటి ఇల్లుకు ఒక పిల్లరు కుంగినా లేకపోతే ఇంకెక్కడన్నా క్రాక్ వచ్చినా కూడా ఏం చేస్తావు? బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు నీ ఇంటికే ఏం చేస్తావు? ఓ మేస్త్రినో, మంచి తెలుగు కల్లా మేస్త్రినో, ఇంజనీర్నో పిలిపించి అరే దీన్ని అనుకునే ఇట్లా ఈ సమస్య వచ్చిందిరా నాయన ఎట్లా సరిదిద్దండి అని చెప్తాం. కానీ ఊరోళ్ళందరినీ పిలిపించి, నీ చుట్టుపక్కల ఊరోళ్ళందరినీ పిలిపించి ఇగో నా ఇల్లు క్రాక్ వచ్చిందా, ఆయన ఇల్లు కుంగింది, చూడండి అమ్మా అని చెప్పి చెప్తావా? సిగ్గు తప్పినట్టుంటాడు, ఎవరు చేయడాడు, బుద్ధి ఉన్నట్టుంటు. సేమ్ ఇది కూడా అటువంటిది. కేవలం ఎందుకు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ రైతాంగం అన్నా బాధ్యత లేదు, ప్రేమ లేదు. ఉండాలి, ప్రేమ ఉంటే దానికి దారి ఉంటుంది. కానీ వీళ్ళకు ఉన్నదళ్ళు ఏంటంటే తెలంగాణ ప్రజలు ఓట్లేసే యంత్రాలు మాత్రమే. అధికారం ఇచ్చిన ఎప్పుడు వీళ్ళకి అధికారం అప్పజెప్పిన అధికారాన్ని ఉపయోగించి అటు ఆంధ్రోల కోసమో రాయలసీమల కోసమో వంగంగి పనిచేయటం తప్ప తెలంగాణ ప్రజల కోసము నిలబడి పనిచేయటం వీళ్ళకు రాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కలకుండ ప్రభుత్వం ఏటీఎం లాగా వాడుకుంది, వీళ్ళంతా దోచుకొని పెళ్లి వాళ్ళ ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారని చెప్పి ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. కరెక్టే, వాళ్ళకి అట్లనే తెలుస్తుంది. 2004 నుంచి 2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టులు మొదలుపెట్టి దైనయజ్ఞం చేసి తట్టెడు మట్టి ఎత్తకుండా 1000 కోట్లు దండుకున్నటువంటి వాళ్ళకి, దోచుకున్నటువంటి వాళ్ళకి అన్ని అట్లాగే కనిపిస్తాయి. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఏంది, ఇవాళ కృష్ణానది మీద జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ఎందుకంటే పెట్టిరండి? ఎందుకు ప్రాజెక్టు ఇవ్వాలా? ఎస్ఎల్బీస్ ఎందుకు 50 ఏళ్ళకి ఎందుకు నీలుగుతున్నది? ఎందుకు పూర్తి చేయలే? ఎవడి పాపం? మీరు గోదావరి నదిలో ఉన్నటువంటి గోదావరి నది మీద తెలంగాణ కోసం కట్టినటువంటి ప్రతి ప్రాజెక్టుని వివాదాస్పదంగా మార్చడం వల్ల, పెండింగ్ లో పడేయడం వల్ల ఇవాళ దక్షిణ తెలంగాణ నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి కరువు ప్రాంతంగా మారింది, దుర్భిక్షంగా మాట్లాడింది. 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ గోదావరి అదే పరిస్థితి. ఇలా కేసీఆర్ గారు గోదావరి నదిని నీళ్ళని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం చేయాలని ఒక బహుళార్థక సాధకంగా సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు, అన్ని అవసరాలకు ఈ గోదావరి జలాన్ని ప్రతి నీటి బొట్టును ఉపయోగించుకోవడానికి రూపకల్పన చేస్తే దాంట్లో చిన్న సాంకేతిక పరమైన సమస్య వచ్చింది. నాగార్జున సాగర్ కట్టినప్పుడు సమస్య రాలేదా? శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు సమస్య రాలేదా? బాకరానంగల్ ప్రాజెక్టు కట్టినప్పుడు సమస్య రాలేదా? ఇవాళ మీరు చెప్పిందే సుంకిశాల కొట్టుకపోయిందే మీ నిర్వాహకం వల్ల. ఏం పీకుతున్నారో ఇవాళ అదే ఎస్ఎల్బిసిలో కూలిపోయి 8 మంది చచ్చిపోతే 6 శవాలు ఈ రోజు వరకు తీయాలి. 4 నెలలు అవుతుంది. సమాధానం చెప్పండి. గది కదా మీరు చేయాల్సింది, అది కదా ఇది. వాళ్ళు ఎందుకంటే ఇట్లా చెప్పుకుంటా పోతే వీళ్ళకి కేవలం ఏంటంటే రాజకీయం చేయటం తప్ప తెలంగాణ ప్రజల హక్కులు. ఎందుకంటే 40, 50, 60 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు రైతాంగాన్ని ఎండబెట్టడం వల్ల 40,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 40,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ నిర్వాహకం వల్ల. మీరు తెలంగాణని కరువు ప్రాంతంగా మార్చడం వల్ల ఇవాళ కేసీఆర్ గారు దారి చూపించి కాళేశ్వరం ఒకవైపున, పాలమూరు రంగారెడ్డి ఒకవైపున, ఇంకో డిండి ఎత్తిపోతలు ఒకవైపు, సీతారామ, ఇవన్నీ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇవాళ తెలంగాణ ఒక సస్యశ్యామలంగా మార్చుతున్నందుకు కమిషన్ విషయంలో బీఆర్ఎస్ బాస్ భయపడతా ఉన్నారని చెప్పేసి పదే చెప్తూ వస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఎవడు భయపడుతుండు? వాళ్ళకు కూర్చోబడుతున్నది. గింత బలగాలు ఎవరు పెట్టుకుంటే ఇవాళ ఎక్కడైనా ఎవరైనా గింత ఇబ్బంది పెడుతున్నామా? ఎవరు 2,000 మంది పోలీసు బలగాలను పెట్టిండు. కేసీఆర్ రానన్నాడా? బాజాప్తా ఆ రోజు కమిషన్ వేసిన రోజు ఆహ్వానించినాం. హరీష్ రావు గారు రానన్నాడా? హరీష్ రావు బాజాప్తా అసెంబ్లీలోనే చెప్పిండు, ప్రజెంటేషన్ ఇచ్చిండు, ఇది జరిగింది. ఇవాళ కమిషన్కి ఎవరు భయపడలే, కేసులకు ఎవరు భయలే. ఇవాళ భయపడుతుందని ఏంటంటే కమిషన్లు ఎందుకు వేసారంటే వీళ్ళు అధికారం అప్పచెప్పినాక వచ్చినటువంటి దాంట్లో దండుకుంటున్నటువంటి కమిషన్ల దొంగతనం భాగవతం బయటపడుతుందని ఈ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్నారు, అంతే తప్ప ఏం లేదు. అది నిజమైతే కేసీఆర్ సార్ని విచారణకు కాదు జైల్లో పెట్టే అంత అధికారం ఉంది.
ఎందుకంటే నేడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది? కాంగ్రెస్. మన భారతదేశం అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరి చేతుల్లో ఉంది? బీజేపీ. నిజంగా తప్పు జరిగేది ఉంటే జైల్లో పెట్టేటటువంటి అధికారం వాళ్ళ దగ్గర లేదా? అసలు బీజేపీ మనకు ఓపెన్ సీక్రెట్ తెలుసు, వాళ్ళ చేతుల్లోనే ఈడీ, సిబిఐ ఇవన్నీ కూడా ఎంక్వైరీల ఆఫీసర్లు వాళ్ళందరినీ కూడా కుప్పెట్లో పెట్టుకున్నారు. అలాంటి అలాంటి అధికారంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు రెండు కలిసి కుట్ర చేసినప్పటికీ కూడా కేవలం విచారణకు మాత్రమే పిలవగలిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కేవలం విచారణకు మాత్రమే పిలవగలిగారు అని అంటే ఇక్కడే ఆలోచించవచ్చు మనం కేసీఆర్ గారు ఏ విధంగా పర్మిషన్లతోటి, ఏ విధంగా నాణ్యతమైనవి ఉపయోగించుకుంటూ ఏ విధంగా ప్రాజెక్ట్ కట్టిండు. మొదలు పెట్టే సమయంలో సుప్రీంకోర్టు కూడా స్వాగతించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మామ కూడా స్వయంగా స్వాగతించిండు. మంచిది, ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం చెప్పి మాట్లాడు. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించాల్సి వస్తుంది? పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ప్రాజెక్టులు కట్టరన్న. ఎందుకంటే ఒక రాష్ట్రంలో వరల్డ్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలి అని అంటే ఖచ్చితంగా ఎన్నో క్లియరెన్సెస్ ఉండాలి. క్లియరెన్స్ కనీసం ఒక ఎన్విరాన్మెంట్ పర్యావరణ క్లియరెన్సెస్ లేకపోతేనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ జ్యుడిషియరీ మొత్తం వాతలు పెడుతుంది. అసలు మొన్న మన హెచ్సియు యూనివర్సిటీలో అవన్నీ కూడా నరికినప్పుడు వాత ఎవరు పెట్టిల్లు? ఈ ప్రజల ధర్నాలు చూసి నేషనల్ మీడియా కూడా దిగి వచ్చి ఇక్కడ జరిగే అన్యాయం చెప్పడం వల్ల ప్రజలు వాత పెడితే ప్రభుత్వం దక్కాల్సి వచ్చింది. అది తగ్గుతుంది. అట్లాంటిది ఇప్పుడు నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంతో బ్రహ్మాండంగా లక్షల ఎకరాలకి నీళ్లు పారే విధంగా చేస్తుంది. ఆ చేయడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ఆ 10 సంవత్సరాలు అతి తక్కువ సమయంలో చేసినప్పటికీ కూడా అన్ని సంవత్సరాల నుంచి ఎంతో మేధోమథనం చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వచ్చింది. అంటే ఎన్ని క్లియరెన్సెస్ ఇచ్చిన తర్వాత ఎంతమంది దాని అండగా ఉంటూ దానికి సపోర్ట్ చేశారు కాబట్టే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కలకుంట ప్రభుత్వం ఏటీఎం లాగా మార్చుకుంది, లక్షల కోట్లు దోచుకుని వాళ్ళ ఫామ్ హౌస్ లో దాచుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తా ఉంది. మరి దానికి సంబంధించి సచివాలయాన్ని తవ్వితే కింద లంకె బిందెలు వస్తాయని అన్నాడు. మరి సచివాలయంలో కూర్చున్న తర్వాత లంకె బిందెలు ఉంటాయని అనుకున్నాం, ఏమైపోయినాయని అన్నారు. దట్ హిలేరియస్. అంత నవ్వసక్యంగా ఉన్నది అసలు ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలన్నీ కూడా. మరి ఉన్నది అని అంటే పోయి ఇన్వెస్టిగేషన్ చేయండి. మీ చేతుల్లోనే కదా అధికారం ఉంది. అధికారం ప్రతిపక్షం చేతుల్లో లేదు కదా. మీకు సాధన కాకపోతే మాకు అధికారం ఇచ్చేసేయండి. మీరు ఎట్లాంటి అంటే మీరు ఇచ్చిన పథకాలు అమలు చేయలేకపోతున్నారు. జూన్ 2 రోజు స్టేట్ ఫార్మేషన్ డే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిళ్ళు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా మహిళల కోసం తులం బంగారం మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్నారు. ఏదైపోయింది అని అడుగుతున్నాం. అద్దాల బాంబులకేమో 30 తులాలు, కనీసం మా అక్కలకి పెళ్లి చేసుకున్నందుకు తులం బంగారం ఇస్తా అన్నారు. అదెందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ విధంగా 1 కాదు 2 కాదు ఎన్నో పథకాల పేర్లు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇవన్నీ కనీసం పెన్షన్లు కూడా చక్కగా ఇవ్వలేకపోతున్నారు. రేషన్ బియ్యం కూడా 3 నెలలకి ఇస్తానంటున్నారు. కనీసం అదన్నీ ఇవ్వండి అని అయ్యా అని అంటే అది కూడా ఇవ్వలేకపోతే అన్ని రకాల వరికి ఎన్నో పంటలకి 500 రూపాయల బోనస్ అన్నారు. కేవలం సన్న వడ్లకు మాత్రమే పెట్టిళ్ళు. ఇట్లాంటి ఎన్నో పథకాల పేర్లు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. వీటన్నిటి గురించి ప్రశ్నిస్తున్నాము అని చెప్పి నేడు ఒక డైవర్షన్ పాలిటిక్స్, జస్ట్ ఒక డైవర్షన్ గేమ్ కింద ఒక ఆట లెక్క వీళ్ళందరినీ కూడా ఇంకొక దిక్కు మళ్లించాలి అని చెప్పేసి చూసేటటువంటి ప్రయత్నం. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలిందని చెప్పి పదే కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తా ఉంది. దీనికి సంబంధించి వ్యతిరేకిస్తూ వస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీని. మరి వాళ్ళు ఓపెన్ చేసినటువంటి గంధమల ప్రాజెక్ట్ వాటర్ ఎట్లా నుంచి వస్తున్నట్టు? మరి అసలుకి ఇప్పుడు మీరు ఎంతో మంచి ప్రశ్న అడిగారు. మరి నేడు అన్నారం ప్రాజెక్ట్ నుంచి, సుందిల్లా ప్రాజెక్ట్ నుంచి, అదే విధంగా బ్యారేజ్ నుంచి, అదే విధంగా కొండపోచమ్మ, మల్లన్న సాగర్, వీటన్నిటి నుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? అసలు లిఫ్ట్ చేసి వస్తేనే కదా దాంట్లో నీళ్లు నిల్వ ఉండి లక్షల ఎకరాలకు పారుతున్నది. మేడిగడ్డ కుంగినప్పటికీ కూడా ఈ బ్యారేజ్ల అన్ని దగ్గర నుంచి వెళ్తున్నాయి నీళ్లు, లిఫ్ట్ చేయగలుగుతున్నారు, పొలాల్లోకి పారుతున్నాయి అని అంటే బికాస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ స్టిల్ వర్కింగ్. కానీ కేవలం మేడిగడ్డ కుంగింది అని చెప్పేసి మీరు ప్రజలందరికీ కూడా మేడిగడ్డ కుంగింది అదొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ చూపించడానికి దాన్ని ఇంకా రిపేర్ వర్క్స్ చేయట్లేదు. యాక్చువల్గా గవర్నమెంట్ అంటే ఏం చేయాలి? 10 సంవత్సరాలు గవర్నమెంట్ కేసీఆర్ గారి పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైతే చేసిందో అవన్నీ కూడా ప్రజల కోసం. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా తన సొంత లాభాల కోసం చేసింది ఏం లేదు. సో ప్రజల కోసం చేసినప్పుడు ఆ ప్రజల కోసం చేసేటటువంటి పథకాలన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే లైఫ్ ఇన్సూరెన్స్ కింద వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని కంటిన్యూ చేయలేదా? మరి అలానే ఈ
అలానే కేసీఆర్ గారి పేరు మార్చుకోండి కావాలనుకుంటే మీకు నచ్చకపోతే, అంతేగాని మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడ్డదే ప్రజల కోసం. ఈ మినిమం కాన్సెప్ట్ ని మర్చిపోయి గవర్నమెంట్ అంటే కేవలం బ్యాగులలో పైసలు నింపుకోవడం ఇవి మాత్రమే ఐడియాలు ఉంటే ఈ చక్కర్లు అనేవి ఖచ్చితంగా ఢిల్లీకి అయిపోతాయి. అదే జరుగుతుంది. నేడు గల్లీకి రావట్లేదు ముఖ్యమంత్రి, కానీ ఢిల్లీకి మాత్రం 40-50 సార్లు పోయింది ఇప్పటి వరకు. అదే విధంగా ఇక్కడ మనకి హైడ్రా కూలుతుంది అంటే బాధితులను కలవడానికి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు పోడు. కానీ ఇదే కాంగ్రెస్ నాయకుడు బర్త్డే పార్టీల కోసం అదే ఫ్లైట్లని ఉపయోగించుకొని లోకల్ గా తిరగడానికి లోకల్ బస్సు లెక్క వాళ్ళు వాడుకుంటున్నారు. చివరిగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ మర్చిపోయారు. ఇంకా 20 సంవత్సరాలు కాకపోతే ఇంకా 40 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ను ప్రజలంతా మర్చిపోయారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తారు. నిజమే అంటారు? ఇక్కడే ఉన్నది, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అని అనేసి అన్నారు. ఎస్, అది రేవంత్ రెడ్డి గారు అట్లనే చెప్తారు, కానీ వాస్తవం చూడాలి కదా. నేడు ఇక్కడికి వచ్చినటువంటి కేసీఆర్ గారిని విచారణకి పిలిచిల్లు అని చెప్పేసి తెలిస్తే అసలు సమయం తెలీదు, ఏ ప్లేసో ఎవరికి కూడా తెలీదు, వాట్సాప్ చేయలేదు, ఏ కాల్స్ లేవు. అయినప్పటికీ కూడా వేలాది మందిగా ఇక్కడ తరలి వచ్చారు అని అంటే కేసీఆర్ గారి పైన ఎంత గుండెలలో ఎంత ప్రేమ దాగి ఉందో ఆలోచించండి. మరి ఆ ప్రేమని ఎవరు కూడా ఆపలేరు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా అనేది ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. అంత పెద్ద నాయకత్వం కేసీఆర్ గారు మాత్రమే అని అనట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ డైలాగ్ అన్న వెంటనే అంటారు ప్రతి ఒక్కరు కూడా, కేసీఆర్ గారు మాత్రమే తెచ్చిన కేసీఆర్ గారి నాయకత్వం లేకపోతే వచ్చేదా అని గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో మంది త్యాగాలని గుర్తించుకుంటూ ఆయన కూడా త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. సో అలాంటి వ్యక్తిని నేడు విచారణ పేరుతోటి కూర్చోబెడితే ఎవరు కూడా ఆగేది లేదు. అదే విధంగా మన తెలంగాణకి గుండె అయినటువంటి కేసీఆర్ గారిని విచారిస్తున్నారు అని చెప్పి ఎవ్వరు కూడా భావోద్వేగాలకి గురవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా గుండె ధైర్యంగా చేసుకొని, గుండె నిమ్మరంగా ఉంచుకొని హ్యాపీగా వాళ్ళు ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాను. అందరికి జై తెలంగాణ. చెప్పండి, ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్ల స్కామ్ జరిగింది, స్కామ్ వల్ల అప్పుల పాలు అయిపోయింది, మాకు ఢిల్లీకి వెళ్ళిన అప్పు పుట్టట్లేదు, కనీసం సంక్షేమ పథకాలు పేదలకు ఇద్దామన్నా కూడా దొరకట్లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎం లాగా కాలుష్యం ప్రభుత్వాన్ని వాడుకుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున అలిగేషన్ చేస్తా ఉన్నారు. ఈ సంబంధించి మీరే చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి చేత కాకపోతే, పాలన చేత కాకపోతే రిజైన్ చేసి ఇంట్లో కూర్చొని వాళ్ళ మన్మడితో ఆడుకోమని చెప్పండి బ్రదర్. ఎందుకు అంటే సిగ్గుశరం ఉందా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఎందుకు అంటే నీకు ప్రజలు నువ్వేమని హామీలు ఇచ్చినావు? 6 గ్యారెంటీలు ముందు తెలియదా? ఎంత డబ్బు ఉంది తెలంగాణ గవర్నమెంట్ కి, జీడిపి ఎంత ఉంది, మొత్తం ఎసెట్స్ ఏమున్నాయి అనేది తెలియదా? తెలియక ముందుకే నువ్వు ప్రజల దగ్గర పోయి 3 రంగుల జెండా వేసి అనే పాటలు పెట్టుకొని పోయి ప్రజల్ని ఓటు అడిగినప్పుడు తెలియదా నాకు ఇంత బడ్జెట్ ఉన్నది, ఇంత ఇవ్వగలిగితే ఇంత ఇవ్వలేను అని? అప్పుడు నోటికి ఎంత వస్తే అంత వాగి కేసీఆర్ గారి కంటే ఎక్కువ హామీలు ఇస్తా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక నా వల్ల కాదు, లంక పింతాలు ఉంటాయి అనుకుంటా, ఏం లేవు, ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ఏటీఎంఏ అనుకుంటే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ముందు మరి ఇప్పుడు ఏం నిజాలు తెలుసాయో నువ్వు బయట పెట్టు. నీకు దొంప ధైర్యం ఉంటే ఉన్నది ఉన్నట్టు బయట పెట్టు. కాళేశ్వరం అనేది తెలంగాణకి వరప్రదాయని అండి. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలకు పైనుండి వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ ని మనం కట్టడి చేసుకోవాలి. లేదంటే ఉన్న వాటర్ అంతా సముద్రంలోకి పోతాయి, అటు ఏపీకి పోతాయి. మధ్యలో మనం ప్రాజెక్టు కట్టకపోతే ఆ నీళ్ళన్నీ వృధా అయిపోతాయి. కాబట్టి ఆ నీళ్లు వృధా కాకుండా ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఇంత పెద్ద ప్రాజెక్టును బయట దేశాల్లో కడితే మనల్ని మెచ్చుకునే వాళ్ళు, చాలా కీర్తించే వాళ్ళు, శ్లాఘించే వాళ్ళు. కానీ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలా దారుణంగా చాలా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఆ డ్యామేజ్ వల్లనే మొన్న ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అధికార పార్టీ మీరే ఉన్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికిప్పుడు మీ పదవులకు రాజీనామా చేసి మీరు ప్రజల దగ్గరికి రండి. అప్పుడు చూసుకుందాం బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, 420 గ్యారంటీస్ ఇచ్చిన కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా, ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు పొద్దున్న నుంచి మనం 7 o'clock నుండి చూస్తున్నామండి. ఇక్కడ ఎంటైర్ తెలంగాణ వచ్చి కూర్చుంది. కాళేశ్వరం నిజంగా స్కామే జరిగితే అక్కడ కూలేశ్వరమే అయితే ఇంతమంది ఎందుకు వస్తారు? ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలు ఎందుకంటే ఎంత దారుణంగా మీరు ఒక్క మహిళలకు ఫ్రీగా ఇచ్చి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? పెన్షన్లు ఇస్తలేదు. అసలు కనీసము రేషన్ బియ్యం ఇవ్వడానికి రోజుల తరబడి నిలబడుతున్నారండి ముసలోళ్ళు, పెద్దోళ్ళు. ఎంత దారుణం! రేషన్ బియ్యం కోసం 2-3 days వెయిట్ చేసే సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇన్నేళ్ల నుంచి మనం చూస్తున్నాము. రేషన్ బియ్యం కోసం 2-3 days వెయిట్ చేసిన సందర్భాలు లేవు. ఆ ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారు. అందులో మళ్ళీ సోషల్ మీడియాలో
పోస్టులు పెట్టినందుకు భయపడి మొత్తం ఆయన రేవంత్ రెడ్డికి ఏం పనిపాట లేనట్టుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. నైటుకు నైటు మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అది ఇంతవరకు ప్రజల ముందుకు ఎక్కడ ఉన్నాడో దిలీప్ కొనతం గారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఇంతవరకు అంత భయం ఎందుకు మిస్టర్ రేవంత్ రెడ్డి? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడాల్సింది. పొద్దున ఇంతమంది జనాన్ని చూసేటోళ్ళు ఇక్కడికి అన్ని వర్గాల ప్రజలు వచ్చారండి. మహిళలు వచ్చిండ్రు, రైతులు వచ్చిండ్రు, యంగ్స్టర్స్ వచ్చిండ్రు, ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. కాబట్టి ఎంటైర్ తెలంగాణ కేసీఆర్ గారి వెంటనే ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలవబోతుంది. కాళేశ్వరం అంటే కూలేశ్వరం కాదు. మీరు ఎప్పటికీ విచారణ చేస్తున్నారు కదా, ఈ విచారణలో మీకు తెలుస్తుంటది. మీకు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు జోలికి వచ్చినందుకు కలగనబడుతున్నాయి రేవంత్ రెడ్డి గారికి. ప్రతిసారి ఏం చెప్తా ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక ఏటీఎం లా మార్చుకుంది కలగకుండా ప్రభుత్వం, ఎన్నో కోట్లు మింగింది, అందుకే మేము సంక్షేమ పథకాలు కావచ్చు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి పదే చెప్తూ వస్తా ఉన్నాడు. లేదండి, మీరు ఏ విధంగా మీరు హామీలు ఇవ్వడం జరిగింది, 420 హామీస్, 6 గ్యారంటీలు అని ఏటీఎం లాగా విచారణ చేస్తున్నారు కదా. విచారణ ఆల్రెడీ చేస్తున్నారు. మొన్న హరీష్ రావు గారు వచ్చిండ్రు, ఈ రోజు కేసీఆర్ గారు వచ్చిండ్రు. కాబట్టి నిజాలు ఏంటో బయటికి పెట్టమని చెప్పండి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. దేనికైనా సిద్ధమని చెప్తున్నది కదా బీఆర్ఎస్ ప్రభుత్వము. కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రజల ముందు చెప్పండి. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఎలక్షన్స్ కి వెళ్దాం పదండి, ఎలక్షన్స్ లలో తెలుస్తుంది కదా. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థలో ఎలక్షన్స్ పోవడానికి దమ్ము ధైర్యం లేదు రేవంత్ రెడ్డికి. ఇప్పటికిప్పుడు రిజైన్ చేస్తే, ఇప్పటికిప్పుడు ఏదైనా ఉప ఎన్నిక వస్తే మా ప్రభుత్వం పడిపోతుందేమనే భయం ఉండదు. ఇంత సిగ్గులేని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు డ్రెస్సింగ్ ఎట్లా వేసుకోవాలో తెలియదు. యంగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ముందు టీ షర్ట్స్ వేసుకొని పోతుంటాడు. ఏదో ముఠామేస్త్రి లెక్క చేసుకొని పోతుంటాడు. ఇష్టం వచ్చాడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతుంటాడు. స్టూడెంట్స్ ముందు, యంగ్ అమ్మాయిల ముందు, యంగ్స్టర్స్ ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అది ఏటీఎం, కాళేశ్వరం ఏటీఎంఏ అయితే మీరు విచారణ చేస్తున్నారు కదా భయ్. ఇప్పుడు ఇందులో తెలుస్తుంది కదా ఏటీఎం ఎందుకు అవుతుంది. కాంగ్రెస్ అంటేనే స్కామ్లకి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. కాబట్టి మీరు కూలేశ్వరం గాని ఏటీఎం అనడం సిగ్గుచేటు, హాస్యాస్పదం అని చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేతగాక కేసీఆర్ గారిని తక్కువ చేసి చూపించడం కోసం, కేసీఆర్ గారికి వచ్చినటువంటి మంచి పేరు ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మెయింటైన్ చేస్తూ కాలం గడుపుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి, కేసీఆర్ గారిని ఇంకా బాగా చేయాలనే తాపత్రయం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాబట్టే కేసీఆర్ గారు నాయకత్వంలో 10 సంవత్సరాల పరిపాలన అద్భుతము. అలాంటి భారతదేశానికి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి రాష్ట్రాన్ని వీళ్ళు దాదాపుగా పరిపాలన చేతగాక మరో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరించే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ విలేజ్లోకి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీని తూర్పారబడుతున్నారు. ఇదేంది ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నదని చెప్పి ప్రజలందరూ గ్రహించారు. కాబట్టి ఇక ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మొహం చెల్లక ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసి పేరు ప్రతిష్ట ఉన్నటువంటి కేసీఆర్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ని దెబ్బతీసే విధంగా, ఆయన పేరు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చేసి ఇవి ఏ విధంగానైనా మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళాలి, ఈ వంకతోన మేడిగడ్డ వంకతోన ఇది చేస్తున్నారు తప్ప వాళ్ళకి నిజంగా ఇలాంటి అయింది, ఇలాంటి అవినీతి జరిగిందని అది వాళ్ళకు కూడా తెలుసు. అవినీతి ఏం లేదనే సంగతి వాళ్ళకు కూడా తెలుసు. కానీ ప్రజలను మోసం చేయడం కోసమే ఇలాంటి కథలన్నీ చేస్తున్నారు. కమిషన్ దగ్గరికి బాజాప్తగా వెళ్తారు. ఇప్పుడే కమిషన్ దగ్గర వచ్చి కేసీఆర్ గారు, అందరు హరీష్ రావు గారు ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలుస్తుంది. తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ మ్యాక్సిమం అందరికి అర్థమైపోయింది. ఇది మోసపూరితమైనటువంటి కుట్రపూరితంలో మార్గం ఫలితమే ఈ కేసీఆర్ గారిని కమిషన్ దగ్గర పిలుస్తున్నారనే విషయం తెలంగాణ ప్రజానీకానికి అంతే తెలుసు. కాబట్టి బొందబెట్టే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే ఉంది. ఇదంతా మనకు నీరు లేక అలమటిస్తున్నట్టు గోసపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి దహార్తి తీర్చాలి, నీటి దహార్తి తీర్చాలి. ఏదైతే వర్షాధార పంటలతో పండుతున్నటువంటి తెలంగాణ ప్రాంతం, ఏదైతే వలసలు పోతున్నటువంటి ఈ ప్రాంతాన్ని మన తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఆ తర్వాత వచ్చిన తెలంగాణ అనేది అభివృద్ధి చేసుకుని మనకు సశ్యామలం చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతును రాజు చేయాలన్న కాన్సెప్ట్తోన కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి మహాత్ముడైనటువంటి కేసీఆర్ గారు ఈ రోజున 10 సంవత్సరాలు అత్యద్భుతమైనటువంటి పరిపాలన చేసి భారతదేశంలో లేని
లేనటువంటి చరిత్రలో లేనటువంటి రైతులను పంట పండించి అంత చూపించాడు ఆయన మార్గదర్శనంలో. ఇంటింటికి నీళ్ళ సౌకర్యం లేనటువంటి తెలంగాణ ప్రాంతాన్ని ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు అందించి ఆదుకున్నటువంటి గొప్ప మహాత్ముడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారిని దెబ్బ కొట్టడం కోసం ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజల్లో మనసులో ఉన్నాడు కేసీఆర్ గారికి ఏమింత హాని జరిగిన తెలంగాణ అగ్నిగుండమే అయితే తప్ప వీళ్ళు అనుకున్నట్టుగా ఏం కాదు. త్వరలోనే వీళ్ళకు బుద్ధి చెప్పబోతున్నారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ నాయకత్వం మళ్ళీ త్వరలో రాబోతుంది. మన రాష్ట్రాన్ని మళ్ళీ సశ్యామలం చేసుకుంటాం. తెలంగాణ ప్రజలందరూ కూడా గుణధైర్యంతో ఉన్నారు. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళీ కేసీఆర్ నాయకత్వం మాకు కావాలి. కేసీఆర్ నాయకత్వం మాకు శ్రీరామ రక్ష. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి. మళ్ళీ తెలంగాణ రైతాంగం రాజుగా నిలబడాలి. మరి తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలోకి చూసుకుపోవాలి. తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా ఉండాలనే కాన్సెప్ట్తో ప్రజలు ఉన్నారు. కాబట్టి రేపు పొద్దున రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపడడం తప్పదు. ఈ రేవంత్ రెడ్డి గారికి గుణపడడం చెప్పదు. పరిపాలన చేతగాక అనుభవం లేమితో పరిపాలన చేత కాకుండా ఈ విధంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలని తెలంగాణ ప్రజలు హర్షించారు. ఇది న్యాయబద్ధం కాదు, కరెక్ట్ కాదు. కేసీఆర్ గారిని మహాత్ముడైనటువంటి రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక వ్యక్తిని ఈ విధంగా అబ్బాస్పాలు చేయడం కోసం ఇంత కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం త్వరలోనే పొందబెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ ఆదర్శంగా భారతదేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కాళేశ్వరంపై ఎంక్వైరీ పిలిచారు. ఇదంతా కూడా గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళకు పరిపాలన చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలు పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, తులం బంగారం, షాదీ ముబారక్ కానీ ఈ అన్ని పథకాలు చేయలేక, అలాగే డెవలప్మెంట్ విషయంలో చేయలేక ఏదో బురద తల్లి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తప్పుడు ప్రచారం చేయడం దానికి ఒక భాగం చేస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ గారు ఏం చేసిండు, ఏం చేస్తాడు అనేది. మొన్న హరీష్ రావు గారు కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది కాళేశ్వరం మీద ఏం జరిగింది అనేది. వాళ్ళే ఒప్పుకోరు ఇదంతా కూడా ఏం లేదని. ఈరోజు కేసీఆర్ సాబ్ కూడా వాళ్ళకు ఉన్నది జరిగిందంత చెప్పి ఇదైతుంది. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే ఎంతసేపటికి డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ కాలయాపన చేసి అప్పులు అంటే ఎన్ని రోజులు లేదు అప్పు ఇప్పుడు కొత్తగా అయింది కదా. ప్రజలకు ఎన్ని చేసారు. ఈరోజు హైదరాబాదే తెలంగాణనే 29 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రంగా ఏర్పడ్డది. డెవలప్మెంట్ విషయంలో కానీ, అభివృద్ధిలో కానీ, ఇన్కమ్ సోర్స్ కూడా మీకు తెలుసు. ఈ 2 సంవత్సరాల రియల్ ఎస్టేట్ పరిస్థితి కూడా ఏమైంది మీకు తెలుసు. ప్రజలంతా కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారని. ప్రజలకు ఎంత డెవలప్ చేస్తే తెలంగాణ ఈ స్థాయికి వచ్చింది. ఈరోజు ఇప్పుడు డెవలప్మెంట్ డబ్బులు లేవంటే డబ్బులు ఉన్నాయి లేదు నువ్వు ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నప్పుడు నీకు అన్నీ తెలిసాయి కదా. తెలియకుండా అయితే గుడ్డిగా రాము కదా. తెలంగాణకి ఎంత ఇన్కమ్ ఉంది. వాళ్ళు తెలంగాణ ఇన్కమ్ ఈరోజు పెడితేనే ఎక్కడో వెళ్ళిపోతాం మనం. ఇలా 29 రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందు చాలా ఐటీ విషయంలో కానీ అన్ని విషయంలో కానీ. కేసీఆర్ గారు ఏకతాటిపై ఎట్లా నడిపించిండు ఇన్కమ్ లేదు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పరిపాలన మీద, డెవలప్మెంట్ మీద ఇచ్చిన స్కీమ్లు అన్నిటి కూడా ముంగడు తీసుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తే చాలా బాగుంటుంది చెప్తాను. ఒక విషయం చెప్తాను. కాళేశ్వరం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైనా చిన్న మొన్న ఉంటే ఒక 100 కోట్లు పెడితే బ్రహ్మాండంగా దాన్ని రిపేర్ చేయొచ్చు. ఇది కాదు, అది కూలిపోలేదు, మొత్తం కొట్టుకోపోలేదు. మనం కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఏదైనా చిన్నగా అయినప్పుడు దాన్ని మనం మళ్ళీ రిపేర్ చేసుకుంటాం. మనం ఇల్లు కట్టుకున్నా ఇంకేదైనా చేస్తున్నప్పుడు ఒక రోడ్ వేస్తుంటాం, ఒక గుంత పడుతుంది, అయితే మొత్తం రోడ్ పోయినట్టు. అది అదే కదా. అట్లా ఆ గుంత సరి చేస్తే రోడ్ అంతా మంచిగా ఉంటుంది కదా. అది మెయిన్. ఈ రోజు ఎలక్షన్లు పెడితే ప్రజలు చెప్తారు, మేము చెప్పేది కాదు. ప్రజలు ఏమంటారు. ఈ రోజు కేసీఆర్ గారు వస్తున్నారంటే కొన్ని వేల మంది, లక్షల మందికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన ఒక నాయకుడు, తెలంగాణకు ఎంతో చేసినాడు. ఇలా తెలంగాణకు 20-30 టన్నుల బియ్యం పండేటి ఇలా 50 టన్నుల దాకా పండే, ఎకరకు పండే స్థాయికి వచ్చింది. ఇలా పంజాబ్ కూడా మించి తెలంగాణ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు మన దగ్గర బియ్యం దొరకాలంటే పక్క రాష్ట్రాలకు ఉంటున్నాం. ఇలా మనమే దేశం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. అంటే ఎంత 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 ఇదైనట్టు మన రాష్ట్రం, ఎంత డెవలప్ అయినట్టు. ఐటీ రంగంలో కేటీఆర్ గారు తీసుకో, కాళేశ్వరంలో తీసుకో, నదులు తీసుకో, నీళ్లు తీసుకో, గ్రౌండ్ వాటర్ కూడా ఎన్ని మనకు పెరుగుతున్నాయి. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కూడా లేదు. మనకు కావాల్సుకొని కేవలం బదలాం చేయడానికి, పార్టీ చేయడానికి తప్ప ఇంకేం లేదు. కేసీఆర్ గారిని ఎటువంటి విషయాలు మాట్లాడే అవకాశం ఉంది? బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అసలు ఏం చెప్పే అవకాశం ఉందని భావిస్తా ఉన్నారు? ఇక పెద్ద ఆయనకు అన్ని తెలిసి ఈసుంటే ఎన్ని చూడడు ఆయన సర్వీస్ లా. ఆ సుంటోళ్ళు ఎంతో మంది చూడడు ఆయన స్వయంగానే ఎన్నో రాష్ట్రాలకు ఎంతో మందికి అడ్వైజ్ ఇచ్చిన ఆయన ఒక లెక్క. అది 5 నిమిషాలు చెప్పి బయటకు వస్తారు. దాంట్లో ఈరోజు తెలంగాణ ఉద్యమ నాయకుడు 14 ఏళ్ల ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి
10 సంవత్సరాలు పాలించిన తెలంగాణ జాతిపిత తెలంగాణ నాయకుడు కేసీఆర్ గారిని విచారం వెంటనే ఇలా తెలంగాణ ప్రజలకు సీకటి రోజుగా అభివర్ణిస్తా ఉన్నాం. ఓటుకు నోటు దొంగ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తూ 1,00,000 కోట్ల దాన్ని వాల్యుయేషన్ చేసి కట్టిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని మోసపూరిత మాటలనే ప్రజలంతా గ్రహిస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది. కేసీఆర్ ను ఏదో విచారణ పేరుతో పిలిపించి భయభ్రాంతి గురి చేస్తామనుకోవడం మీ అవివేకమైన చర్య. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు మొదటి మారుపేరు. అందుకే కేసీఆర్ ను విచారించడం మీ తెలివి తక్కువ అవివేకాన్ని నిరసన తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణకు పట్టిన దరిద్రం ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో గత 18 నెలల నుంచి కూడా తెలంగాణ బాగు కోసం కాకుండా తెలంగాణ మీద కక్ష సాధింపు చర్యలు తప్ప ఇంకా వేరే ఏం లేదు. తెలంగాణకు న్యాయం అయ్యే పని ఒక్కడు కూడా లేదు. చంద్రబాబు నాయుడు మోచేతులు లాక్కుంటా ఇలా ఆంధ్రాకు ఉపయోగపడే పనులు చేస్తుండు. ఇది మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ప్రజలందరం, తెలంగాణ ఉద్యమకారులం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ముఖ్యంగా టార్గెట్ చేసుకొని ఈ రోజు పరిపాలన కొనసాగిస్తుండు. నీ ముఖానికి 18 నెలల నుంచి ఒక చిన్న మోరి కూడా కట్టలేవు. 4 సంవత్సరాలు కష్టపడి ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలో నిర్మించింది కేసీఆర్. దాన్ని ప్రపంచం అంతా పొగుడుతుంటే ఇలా కేసీఆర్కి ఏదైతే బలం అనుకుంటున్నామో దాన్ని బలహీనపరిచే కుట్ర చేస్తున్నావు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నిన్ను భావితరాలు క్షమించాయి. ఆయన 4 దశాబ్దాల చరిత్రలో ఒక్కసారి కూడా కమిషన్ ముందు హాజరు కాలే. ఇలా ఆయన మీద అవినీతి శిక్షలు వేసుకుంటా నువ్వు ఆయన ఇబ్బంది పెడుతున్నావు. అది మంచిది కాదు, తెలంగాణ మంచిది కాదు. నువ్వు కేసీఆర్ అవమానిస్తే తెలంగాణ అవమానించినట్టే. నువ్వు తెలంగాణ బాగు కోసం పనిచేయి. నువ్వు ఆంధ్ర నాయకుల బెప్పు కోసం పనిచేస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ చర్యలు మానుకోవాలని చెప్పి మేము తెలంగాణ వాదులుగా హెచ్చరిస్తున్నాం. అంటే ఇక్కడ క్లియర్ గా ఎక్కడైతే ప్రాజెక్ట్ సంబంధించిన ఎస్టిమేషన్ అమౌంట్ ఉందో ఎస్టిమేషన్ అమౌంట్ ఎక్కడ కూడా దుర్వినియోగం అయినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, అదేవిధంగా పటిష్టంగా ప్రాజెక్టు కట్టిందనే నివేదిక కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. నిజంగా ఇలా ఇచ్చినప్పుడు ₹1 ఎలాగా మిస్యూజ్ అయింది, ప్రాజెక్టు వ్యయం ఎలా దుర్వినియోగం అయింది, నిజంగా కట్టడం అనేది నిజంగా ప్రాపర్గా లేనప్పుడు కట్టడానికి కుంగడానికి కారణం ఏంటి అనేది ఫస్ట్ విశ్లేషించాలి. దాని మీద ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసినాక కుంగడం అనేది ప్రకృతి పరంగా మాత్రం కుంగితే మాత్రం ఇప్పుడు వరదలు వస్తాయి, వానలు వస్తాయి. అదేవిధంగా అలాంటప్పుడు కుంగినప్పుడు ఎవరు దానికి బాధ్యులు కాదు. కట్టిన సంస్థ బాధ్యులు కాదు, కట్టించిన మంత్రులు బాధ్యులు కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బాధ్యులు కాదు. అలాంటప్పుడు ఇలాంటి కమిషన్ వేసి కాలయాపన చేయడానికి తప్ప ఇందులో ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయం దుర్వినియోగం కానప్పుడు, ప్రాజెక్టుకు మిస్యూజ్ కానప్పుడు, ఫండ్ మిస్యూజ్ కానప్పుడు, దానివల్ల ప్రజా ప్రయోజనాలు కలిగినప్పుడు ఇలాంటి కమిషన్ వేసి నీళ్లు ఆపే ప్రయత్నం చేయడం అనేది ప్రజా ప్రయోజనాలని వాళ్ళ కలిగించకుండా ఆపిన రేవంత్ రెడ్డి మీద నిజంగా ఇలాంటి కమిషన్ గిట్ట రిపోర్ట్ కూడా ప్రాపర్గా ఇవ్వకపోతే దీన్ని కూడా మేము ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రిపోర్ట్ కూడా ఫేక్ రిపోర్ట్ గిట్ట ఫైల్ చేసినట్టయితే ప్రాపర్గా అంటే ఇన్వెస్టిగేషన్ చాలామంది సాక్షులను విచారించడం జరిగింది కమిషన్ జస్టిస్ ఘోష్ గారు. నిజంగా వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రాపర్గా లేనప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తాము. నిజంగా దాన్ని ఒకవేళ అందులో హైకోర్టులో మా ఫేవర్గా ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని సీరియస్గా మేము మాలిషియస్ ప్రాసిక్యూషన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్లు మింగారి కలకుండా ప్రభుత్వం, అందుకే మేము ప్రజలకి సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేకపోతా ఉన్నాం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా కల్వకుంట్ల ఫ్యామిలీ 1,00,000 కోట్లు మింగినప్పుడు ఇలాంటి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పథకాలు ఎందుకు వస్తాయి? ఒక రైతు బంధు ఎందుకు వస్తుంది? ఒక రైతు బీమా ఎందుకు వస్తుంది? దళిత బంధు ఎందుకు వస్తుంది? దళిత బీమా ఎందుకు వస్తుంది? బీసీ బంధు ఎందుకు వస్తుంది? స్టూడెంట్స్కి రుణాలు ఎందుకు వస్తాయి? స్కాలర్షిప్లు ఎందుకు వస్తాయి? ఏదన్నా ఇప్పుడు వస్తుందా? ఈ ప్రభుత్వం ఏదైనా ఎందుకు ఇవ్వట్లేదు అంటే అప్పుడు కేసీఆర్ ఎందుకు ఇచ్చాడు? నిజంగా డబ్బులు తిన్నప్పుడు అది అంటే ఆర్థిక శాఖ దగ్గర డబ్బులు లేనప్పుడు ఇవ్వాల్సిన ఫండ్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అంటే రూలింగ్ ప్రాపర్గా లేనప్పుడు ఇలాంటి కమిషన్లు ప్రజా ప్రయోజనాల దృష్టిలో నువ్వు కమిషన్లే ప్రజలకు నష్టం పరిచే కార్యక్రమాల కోసం కమిషన్ అయ్యి లేదంటే ఒక కమిటీలు పెట్టు, దానికి ప్రజా అభివృద్ధి స్కీమ్స్ కోసం ప్రజల నుంచి మీరు సూచనలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తప్ప ఇలా కాలయాపన చేసే కమిషన్లు వేయడం వల్ల సమయం వృధా అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు అయితే విచారణకు చాలా రోజులుగా కేసీఆర్ అసలు రారు, ఏదో ఒకటి మ్యాన్పులేట్ చేసి అక్కడే ఉంటాడు, ఎప్పుడు కూడా ఏ విచారణకు హాజరు కాలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు కూడా వస్తాడు రాని చెప్పేసి కూడా కొందరు అభిమానులు కూడా కొంచెం ఆతృతగా వెయిట్ చేశారు. వచ్చిన తర్వాత లోపల అసలు ఏం జరగబోతుంది, బయటకు వచ్చి ఏం మాట్లాడబోతా ఉన్నారు కేసీఆర్. హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, చట్టాన్ని గౌరవించే వ్యక్తులు, చట్ట పరిధిలోనే వాళ్ళు నడుచుకునే వ్యక్తులు, చట్టాన్ని నమ్మే వ్యక్తులు. మీరు చూస్తున్నారు కదా 1.5 year కాలంగా ఎలాంటి అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెడతారు. ఎమ్మెల్యేలను కార్పొరేటర్లను చూడకుండా ప్రతి ఒక్కరిని కేసీఆర్ గారి వరకు ఇబ్బంది
ఇబ్బందులు పెడుతున్నాం. నిజంగా ఒక ఆర్థిక శాఖకు సంబంధం లేనప్పుడు ప్రాజెక్టులో వ్యయము మిస్యూజ్ కానప్పుడు కేసీఆర్ గారిని పిలవాల్సిన అవసరం ఏముంది. కాబట్టి పిలిచిరు కాబట్టి చట్టానికి గౌరవించి ఈరోజు కేసీఆర్ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం, వాళ్ళు అడిగిన సమాచారం కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ కి బీఆర్ఎస్ పార్టీ భయపడుతుంది, బీఆర్ఎస్ బాస్ భయపడుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే క్లియర్ గా అండి, ఇక్కడ భయపడితే మనం ఈ కమిషన్ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు భయపడలేదు కాబట్టి, ప్రజలకు రైతులకు ఉపయోగపడే స్కీమ్ కాబట్టి అది ఎంత ఉపయోగమో తెలియజెప్పడానికి ఈరోజు కమిషన్ ఎదురుకు రావడం జరిగింది. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు నిజంగా మీరు గమనిస్తే, అదే కాళేశ్వరం బేస్ చేసుకుని జల విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు జలాన్ని నీరుని అందివ్వడం జరిగింది. ఈరోజు విద్యుత్ సరఫరా అయిపోయింది, రైతులకు నీరు కూడా ఇవ్వడం. అంటే విద్యుత్ దాన్ని అది క్రియేషన్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా మనకు కొద్ది రాబడి కూడా పెరగడం జరుగుతుంది. దాని ద్వారా ఇన్కమ్ సోర్స్ రావడం జరుగుతుంది. ఈరోజు ఇన్కమ్ సోర్స్ ఆపడం ఒక ఎత్తు అయితే, విద్యుత్ ఉత్పత్తిని ఆపడం ఒక ఎత్తు అయితే, రైతులకు నీళ్లు ఇవ్వడం కూడా ఆపడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుంది, రాష్ట్రంలో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది తగ్గిపోయి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు రావడానికి ఇలాంటి కారణాలు కూడా అవుతున్నాయి. లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ప్రతిసారి ప్రచారం చేస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. మొన్న పవర్ ప్రాజెక్ట్ లో కూడా 94,000 కోట్లు మాత్రమే ఖర్చు అయింది, మేము చాలా తక్కువ ఖర్చుతో నిర్మించామని చెప్పి హరీష్ రావు కూడా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు. ఇది సమస్య చెప్తారు. 4 సంవత్సరాల కాలంలో ఎండిపోయిన నెర్రబారిన తెలంగాణ నేలల్ని, తెలంగాణ ప్రజల గొంతు ఎండిపోయిన తెలంగాణ ప్రజల యొక్క గొంతు తడిపిన మహానుభావుడు కేసీఆర్ గారు. అట్లా నిర్మించిన ప్రాజెక్ట్ని ఈ యొక్క తెలంగాణ ప్రజల ముందు అబాస్పాలు చేయాలనే ఒక దుర్బుద్ధితో 94,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని వాళ్ళ రాహుల్ గాంధీతో చెప్పించారంటే వాళ్ళు ఎంత మూర్ఖులో ఎంత దరిద్రులో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అంత చక్కటి ప్రాజెక్టు ఇవాళ మేడిగడ్డ కావచ్చు, సింధుళ్ళ కావచ్చు, అన్నారం కావచ్చు, ఇవాళ గ్రావిటీ ద్వారా ఇవాళ మొత్తం ప్రాజెక్టులలో 600 మీటర్ల ఎత్తులో ఎత్తిపోసి తెలంగాణ ప్రాంతంలో ఇవాళ పంజాబ్, హర్యానాను మించి తెలంగాణ ప్రజలు ఇక్కడ నుంచి ఓట్లు పండిస్తే భారతదేశంలో నెంబర్ 1గా నిలిపింది కేసీఆర్ గారు. అటువంటి ఒక కేసీఆర్ గారిని కేవలం కమిషన్ పేరుతోని అబాసు పాలు చేయాలని ఒక దుర్బుద్ధితో చేస్తున్న కుట్ర తప్ప ఇది అవినీతి కాదు, ఏమి కాదు. వాళ్ళ అవినీతి ఆడ బయటపడుతుందని వాళ్ళు నాటకం ఆడుతున్న దాంట్లో ఈ కమిషన్. అంటే అంత పెద్ద క్యాంప్ చేశారు కాబట్టి మేము ప్రజలకు ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 140 పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వలేకపోతున్నాం అందుకే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది రేవంత్ రెడ్డి. ఇప్పుడు 6 గ్యారంటీలు అటుకెక్కినాయి, 420 హామీలు పరిష్కారం చేసే పరిస్థితులు లేడు. ప్రజలందరికీ అర్థమైపోయింది, మోసపోయినాం, ఓటేసినాం, పాలిచ్చే ఆవును పోగొట్టుకొని ఉచ్చపోసే దున్నపోతుని తెచ్చుకున్నాం అనే పద్ధతిలో ఇలా ప్రజలందరూ కూడా మీడియాలో, సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. మళ్ళా కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి, మాకేం రావట్లేదని ఎప్పుడైతే వచ్చిందో కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే దమ్ము కూడా ఇలా రేవంత్ రెడ్డికి లేదు. ప్రజలు పోయే దానికి ముఖం చెల్లుబాటు కావట్లేదు. ఒక ఎమ్మెల్యే కూడా ప్రజాక్షేత్రంలో పోయే పరిస్థితి లేదు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును నిత్యం మా నాయకులను తిట్టడం తప్ప తెలంగాణలో వాళ్ళకి ఏజెంట్ అనేది లేదు. ఒక ఏజెండా లేదు వాళ్ళకు, కేసీఆర్ కుటుంబం తప్ప. అందుకనే ఇవాళ హరీష్ రావు గారు మొన్న పటాపంచలు చేసిండు. ఈ రోజుతో కాళేశ్వరం యొక్క కథ అంతా బయటపడుతుంది. కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరైన తర్వాత యావత్ తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే సామాన్య రైతుకు అడిగినా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు చేస్తున్న బదనామేందా నిజమేందనేది తేటతెల్లమైపోతుంది. కాబట్టి మా నాయకుడు ఈ తెలంగాణ సాధించిన గొప్ప యోధుడు. తెలంగాణ ప్రజలకు సస్యశ్యామలం చేసి పచ్చని తెలంగాణగా నిర్మించిన మా కేసీఆర్ గారిని వాళ్ళు పైన ముంగితే, ఆకాశం మీద ముంగితే తన ముఖం మీద పడ్డట్టు కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఏం చేయలేడనేది నిజం. ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా స్వాగతించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు. అదెందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మామ కూడా తన సాధించిండు, సుప్రీంకోర్టు కూడా సాధించింది. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించాల్సి వస్తుంది? ఈ రోజు చాలా హాస్పిటల్, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలు గ్రహించిండ్రు కాళేశ్వరం ద్వారా మొత్తం ఒడ్ల పంట ఏ విధంగా పండింది, ధాన్య రాసులు ఏ విధంగా తెలంగాణలో పండినాయి, పంజాబ్ని తలదన్నే స్థాయిలో తెలంగాణ ఏ విధంగా వరి ధాన్యం ఉత్పత్తుల్లో ముందుకొచ్చింది, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిలకు అర్థమైనాయి. అదేవిధంగా సిడబ్ల్యూసికి అప్పుడు గతంలో ఉన్నటువంటి చైర్మన్ మసూద్ హుసేన్ గారు కూడా వచ్చి ఇది కాళేశ్వరం అనేది మొత్తం కూడా దేశానికి కాదు ప్రపంచానికి కూడా ఆదర్శం అని చెప్పిపోయినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు, కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు మాత్రం ఇది కనిపిస్తలేదు. ఎందుకంటే వీళ్ళు కుట్రలో భాగస్తులు అవుతున్నారు. ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళకు తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని లేదు, మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు ఇవ్వాలి, మనకచెర్లకు నీళ్ళు ఇవ్వాలి, ఈ విధంగా ఆలోచిస్తారు. కాబట్టి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు.